దేవుడికి స్తోత్రం కలుగును గాక. చాలా మంచిది కూడా వచ్చింది. మన దేవుడు దీవించును గాక. దేవుని నిమిత్తం ఎదుగుకు వచ్చి ఉన్నారో మీకు నేను వాక్యంలోకి వెళ్ళడానికి ముందు రెండు మాటలు చెప్తాను. దయచేసి దేవుడి సన్నిధిలో దేవుడు భయాన్ని కలిగి ఉండాలి. దేవుడు భయం లేకుండా ఇక్కడికి వచ్చి మీరు అదనపు 2-3 శాపాలు తీసుకుని వెళ్తారు. దేవుడు భయభక్తులతో ఉండాలి. దేవుడి యొక్క పరిశుద్ధాత్మకు గౌరవాన్ని కలిగి ఉండాలి. ఎలా పడితే ఎలా నడుచుకునేటువంటి స్థలం కాదు ఇది. ఎందుకంటే భక్తిహీనతను గురించి మనం విన్నప్పుడు చాలా సంగమనించాం. అగౌరవపూరితంగా చూపించేటువంటి ప్రవర్తనను బట్టి దేవుడు ఖచ్చితంగా కోపడతాడైనా ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి పరిస్థితి కాదు. మీరు ఇప్పుడు వచ్చింది తొలికొండలో ఊరి చెరువు దగ్గర చర్చకు కాదు వచ్చింది, జీవం గల దేవుడి సన్నిధిలోకి వచ్చింది. కాబట్టి ఇక్కడ దేవుడు ఉన్నాడన్నటువంటి ఆ స్పృహను మన కలిగి ఉండాలి. ఆమేన్. ఫోన్లు చూస్తున్నారు, గోళ్ళు గిల్లుకుంటున్నారు, నిద్రపోతున్నారు. జాగ్రత్త. ఎవరు పట్టుకుంటూ అక్కడ మందిరంలోకి రాగానే మందిర సంబంధమైనటువంటి ప్రవర్తన ఖచ్చితంగా ఉంచి తీరాలి. మందిరానికి వెళ్తున్నప్పుడు నీ ప్రవర్తన చక్కగా చూసుకో. లేఖనాలు సెలవిస్తున్న రీతిగా మనం ప్రవర్తించాలి. మంచి లేఖనంలో కూడా ఫిలిప్పీల రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఫిలిప్పీల రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడు నువ్వు ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవుడికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుడి సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీరు పెడతామని కలుగుకోండి. వాక్యంలో దేవుని యొక్క ఆత్మ సహాయ విషయం చిన్న ప్రార్థన చేసుకుందాం. కనికర పూర్ణుడ సర్వశక్తి సంపూర్ణ ప్రభు, నీ ప్రజల యొక్క సమస్యల్ని కాపరి తీర్చలేడు, కానీ నీ ప్రజల సమస్యలు నువ్వు మాత్రమే తీర్చగలుగుతావు. వీరు మొరపెట్టవచ్చున్నప్పుడు సహాయం కేవలం నీ యొద్ద నుంచి మాత్రమే వచ్చును అని ఎలా పొందుకోవాలన్న విషయాన్ని మాత్రమే తెలియజేయడం నేను నిలబడి ఉన్నానే గాని వీరికి స్వస్థత కలిగజేసేవాడవు గాని రక్షణను అనుగ్రహించేవాడవు గాని వీరికి విడుదల విమోచన దయచేయవాడవు గాని అది నీవే అన్న విషయాన్ని ప్రభువా మేమందరం గుర్తించే భాగ్యం దయచేయ. నీ యొద్దకు రావడానికి ప్రభువా మార్గాలు లేఖన ప్రకారంగా చూపించుట కొరకే నీవు ఒక కాపరి నియమించావే గాని సమస్త పరిస్థితుల్ని మార్చగలిగేవాడు నీవై ఉన్నావు. నీ వద్ద నుంచి కార్యాలు ఎలాగ సాధించుకోగలగాలి, నీ యొక్క కంచిలో యథార్థవంతమైనటువంటి హృదయం కలిగిన వాళ్ళగా మేము ఎలాగ నడుచుకోవాలి, ఈ విషయాల గురించి ప్రభు మేము గ్రహించుండగా దయచేసి మాతో మాట్లాడండి. మమ్మల్ని దర్శించండి ప్రభు. నీవే నీ శక్తివంతమైనటువంటి నీ ఆత్మను మా అందరిపైన కుమ్మరింపజేయమని, నీ పరిశుద్ధాత్మ వలన వీరందరూ కూడా లాభం పొందుకునేలాగా నన్ను ఆశీర్వదించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు కలుగును గాక. చదవబడినటువంటి లేఖనం బాగా మనం గమనించినట్లయితే దేనిని గురించి కూడా మీరు చింతపడకుడి. దానికంటే పైన ఒక 2 నిమిషాలు చెప్పబడిన మాటల గురించి మీతో కొన్ని విషయాలు చెప్తాను. ఎల్లప్పుడూ కూడా ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఇంగ్లీష్లో రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అంటే ఎల్లవేళలా ఆనందంగానే ఉండాలా. ఎల్లవేళలా ఆనందంగా ఎలా ఉండగలుగుతామయ్యా? ఎల్లవేళ ఆనందంగా ఎలా ఉండగలుగుతాము? ఇరుకులు ఇబ్బందులు కలగవా?
అనారోగ్యాలు రావా? ఆర్థిక సమస్యలు రావా? కుటుంబ సమస్యలు రావా? సంఘ సమస్యలు రావా? అన్ని రకాల సమస్యలు వస్తుండగా కూడా ఆనందంగా ఉండమని చెప్తా ఉన్నాడు. దేనిని బట్టి అంటే మీ దుఃఖము, మీ ఆనందము ఏదైనా సరే దేనిపైన ఆధారం చేసుకుని పెట్టగలుగుతున్నారో దానికి సంబంధించి ఈ లేఖ నెరవేర్పు జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి నాకు బైక్ అంటే పిచ్చి. నాకు ఉదాహరణ బైక్ అంటే పిచ్చి. నాకు కొత్త బండి తెచ్చుకున్నాను. ఊరు ఒక దిక్కు సగం తగలబడిపోయింది. ఊరు సగం తగలబడిపోయి సగం మంది చనిపోయినారు. నాకు బాధ కలుగుతుందా? ఎందుకని? నాకు బైక్ పిచ్చి. నా ఆనందం బైక్ లో ఉంది ఇప్పుడు. అంతేనా కదా? ఇప్పుడు ఊరంతా ఒక్కొక్కడికి ఒక్కొక్క కేజీ బంగారం దొరికింది. నా బండికి యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు నాకు ఆనందం ఉంటుంది, నాకు బాధ కలదు. ఎందుకంటే నా సంతోషాన్ని, నా ఆ బాధను అంతటి నేను ఎక్కడ పెట్టుకున్నాను? బండిలో ఉంది. అదంతా మాయగాడి ప్రాణ చిలుకలో ఉన్నట్టు నా ఆనంద సంతోషాలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? ఒక బండిలో ఉంది. కాబట్టి నేను ఆ బండి, నేను దేంట్లోనైతే ఆనందం పెట్టుకుంటానో అది నేను పొందుకున్నప్పుడు, అది చక్కగా నా అందుబాటులో ఉన్నప్పుడు, నేను అనుకుంటున్నట్టుగా చేసినప్పుడు, జరిగినప్పుడు నాకు ఆనందం కలుగుతుంది. ఎందుకు మాట చెప్తా చూడండి. ఇప్పుడు మన బాధలకు కారణం ఏంటి చెప్పండి ఒకసారి. మనం ఆనందంగా ఉండలేకపోవడానికి కారణం చెప్పండి. సరళంగా మాట్లాడుకుందాం. వాక్యంలో సరిగ్గా లేడని చెప్పేసి బాధ కలిగే సంఖ్య తక్కువ. అప్పులోడు వచ్చిండన్నప్పుడు ఏడుపు వస్తుందేమో కానీ వాక్యం నెరవేర్పు జరిగించలేదు దానికి ఏడుపు రాదు. చాలా తక్కువ. ఇప్పుడు ఉదాహరణకి ఈ బ్రదర్ ఉన్నాడు ఒక ఆయనకి నేను బాధ కలిగించా అని ఆయన విషయంలో నేను వాక్యం నెరవేర్పు జరిగించలేకపోయాననేటువంటి బాధ నాకు ఉండదు. మీరు పరిశీలన సరిగ్గా చూసుకోండి, మీకు అర్థమవుతుంది. వాక్యంలో నిలబడలేకపోయానన్న బాధ కన్నా మిగిలిన విషయాల గురించిన బాధ ఎక్కువ ఉంటుంది మనిషిలో. ఒకటి ఫస్ట్ కుటుంబానికి స్టార్ట్ చేద్దామా, వ్యక్తిగతంగా స్టార్ట్ చేద్దామా? ఎక్కడ బాధ ఉంటుందంటే వ్యక్తిగతంగా అనారోగ్యం వస్తే బాధ వేస్తుంది కదా. అనారోగ్యం ఎవరికైనా బాధ ఉంటుంది. అదేమి అనారోగ్యం కలిగితే ఇప్పుడు అమ్మ నాకు జ్వరం వచ్చిందని సంతోషపడి ఉండడు. బాధాకరమైన విషయమే అంటే కదా. ఆరోగ్యం బాగుంటే అప్పుడప్పుడు మన బ్రదర్స్ అంటారు, బాగుంటే వీడు ఆగడు బ్రదర్ అని. బాగుంటే ఆగడు, బాగాలేకపోతే మాత్రం కూర్చుంటాడు అట్లాగా. అంటే వాడు ఆనంద సంతోషాలు దేనికి ఆధారపడ్డాయి? ఆరోగ్యం మీదే. ఇస్తాను. కొంతమంది ఆనంద సంతోషాలు భాగస్వామిలో ఉంటాయి. కరెక్టేనా? భార్యకు భర్తలో, భర్తకు భార్యలో. ఏదో నువ్వు మూడిగా ఉన్నావంటే ఏమో మా ఆయన గొప్పగా ఉన్నాడు అంటే నీ ఆనంద సంతోషం ఎక్కడుంది? ఆయనలో ఉంది. ఏమయ్యా నువ్వు కొంచెం ముడి కనబడుతున్నావు అంటే ఏమన్నా ఆవిడ మీద కొద్దిగా అరిసా, మీ ఆవిడ మీద అరిసా, ఓకే అయితే అందుకే మూడోట్లో ఉన్నా నేను. బహుశా నీ ఆనందము, నీ సంతోషము ఈ రెండు కలగడానికి, మార్పు చేర్పులు ప్రభావితం చెందడానికి మీ ఆవిడ కారణం అని జీవితంలో. మంచిది. వ్యక్తిగతంగా నేను మరొక వ్యక్తితో ఉన్నప్పుడు, ఇప్పుడు ఋత్విక్ గారు ఉన్నారు. ఋత్విక్ గారు నన్ను ఏదో మాట అన్నాడు అనగానే నేనేం చేస్తాను? సంతోషంగా ఉంటానా? మీకు లేఖనంగా అర్థం సరిగ్గా పట్టుకోవాలి కదా. అందుకని సాధారణమైన భాషలో చెప్పే ప్రయత్నం చేస్తున్నా. మిమ్మల్ని ఎదురు వ్యక్తి భయంకరమైన మాటలు అన్నాడండి, మీకేమనిపిస్తుంది? బాధ కలుగుతుంది. అంతేనా? అంటే ఇప్పుడు మీ ఆనంద సంతోషం ఎవరిలో పెట్టారు? ఎదుచోడి యొక్క ప్రతిస్పందనలో పెట్టారు మీరు. అంతేనా కదా? సార్
మరికొంతమందికి అయితే చుట్టూ ఉండేటువంటి సంఘంలో ఉండే సంబంధం ఉన్న వ్యక్తుల మీద పెడతారు. ఎదుటోడు మెచ్చుకున్నాడు, ఆ పొద్దున పొద్దు లేచిన వెంటనే ఆ రోజంతా ఎట్లుంటది, తీలిపోతున్నట్టే ఉంటుంది ఆ రోజంతా. అబ్బా ఉబ్బి ఉబ్బినట్టుంటది. ఒక ఇద్దరు ఒక 4 మాట్లాడంగానే మొత్తం డెల్లా రోజంతా ఇట్లా రకంగా ఉంటుంది. ఎస్ సార్ తెలియదు కదా. మరికొంతమందికి అయితే పిల్లలలో ఉంటుంది. పిల్లలకు అనారోగ్యం వచ్చిందా జిందగీ మొత్తం పోయినట్టే ఉంటుంది. ఇది కరెక్టేనా? ఎస్ సార్. పిల్లలు ఒకవేళ మన మాట వినలేదా ఆగా చూడిగా అసలు జీవితమే వ్యర్థమని అనిపిస్తుంది. పిల్లలు విన్నారనుకో ఇంతకంటే మనకేం కావాలన్నా అనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని కారణాలు ఉన్నాయి కదా, ఇన్ని కారణాల్లో మీరు అనుకున్నది జరగకపోయినప్పుడు, వాక్య ప్రకారం నడవకపోయినప్పుడు ఈ రెండింటిలో దేనికి ఎక్కువ బాధ జరిగింది? వాక్య విషయాలు కాదు. అవునంటే నిజంగా మీరు ఇప్పుడే ఎంత పడి సిద్ధంగా ఉన్నట్టు ఇప్పుడే మనం అంటాం అంతే. పరిశీలన చూసుకుంటే నేను వాక్య ప్రకారం నడవనప్పుడు నాకు కలిగిన బాధ కన్నా ఇప్పుడు నేను చెప్పిన మిగిలిన అంశాలన్నిటి విషయంలో కలిగే బాధ ఎక్కువ కదా. అంటే మన సంతోషాన్ని, మన దుఃఖాన్ని, మన బాధ అత్యధికంగా ప్రభావితం చేసే అంశంగా దేన్ని పెట్టుకున్నామంటే లోకంలో కలిగిన బంధాలే పెట్టుకున్నాం. కానీ ఇక్కడ 4వ అధ్యాయము 4వ వచనంలో ఉన్నటువంటి మాట ఎప్పుడు నెరవేర్పు జరుగుతుందో తెలుసా? దునియా బాడమే జాయే, యేసుప్రభు ఉంటే చాలు, నా ఆనంద సంతోషం ఆయనలో ఉంటేనే చాలు అనుకున్న వాళ్ళకి ఈ వాక్యం. ఎందుకంటే భర్త తెచ్చిండా, యేసుప్రభు ఉన్నాడుగా చాలే. భార్య మాటిట్లేదా, యేసుప్రభు ఉన్నాడుగా చాలే. ఆరోగ్యం సహకరించట్లేదా, యేసుప్రభు ఉన్నాడు చాలే ఆనందంగా ఉండడానికి. కుటుంబం చెప్పినట్టు నిర్ణయించలేదా, యేసుప్రభు ఉన్నాడు చాలే. ఎప్పుడయ్యా అన్ని వేళల ఏది ఆల్వేస్ ఎల్లప్పుడూ కూడా దేవుని యందు ఆనందంగా ఉండాలంటే అసలు నీ ఆనంద సంతోషాలు ఆయనలో ఉంటేనే జరుగుతుంది. నీ ఆనంద సంతోషాలు ఒకవేళ దేవుడిలో కాకుండా మిగిలిన చోట ఉందనుకో, ఇక ఎప్పటికీ కూడా దేవుని బట్టి కలిగే ఆనందం నీకు రాదు. ఈ పిల్లల మొహాలు చూడండి, చర్చికి వచ్చేప్పుడు కలిగే ఆనందం కంటే మీ ఇంటికి మీ వాళ్ళ అమ్మమ్మలు వస్తే ఆనందాలు ఎక్కువ ఉంటాయి. గిట్టాలు వచ్చినాయి వాస్తవం వేరే. ఎందుకంటే మందిరంలో ఎవరికై ఆనందం, దేవుళ్ళు ఎవరై ఆనందాన్ని కలిగి ఉండేది అని అనుకుంటాం అంతే. నిజంగా మందిరంలో కూడా కొన్ని చోట్ల ఆనందాలు ఎక్కువ వస్తే ఎక్కువ ఆనందం కలుగుతుంది. ఎక్కడ తెలుసా? జ్ఞానంలో మన ఆనందము, నాట్ ఇన్ ద లార్డ్, ప్రభువులో కాదు, జ్ఞానంలో ఆనందము. కొత్త విషయం తెలిస్తే అది ఆనందం కలుగుతుంది. ఎక్కడో ప్రభువుని బట్టి ఆనందం పడేటువంటి ప్రజల సంఖ్య తక్కువైపోయింది. మిగతా వాటిని బట్టి ఆనందపడతాం. మనం ఉద్యోగాలు వస్తే ఆనందపడతాం, వాహనాలు వస్తే ఆనందపడతాం, గృహాలు వస్తే ఆనందపడతాం, పొలం కొనుక్కుంటే ఆనందపడతాం, పశువులు కొంటే ఆనందపడతాం. పశువులు అనగానే చాలా మందికి పశువులు అంటే ఏదనిపిస్తుంది, ఊరిని ఇవాళ రేపు కార్ల కన్నా బండ్ల కన్నా పశువుల రేట్ ఎక్కువ ఉంది. వస్తామేనా? అలా అన్నిటి యందు ఆనందము దుఃఖము పెట్టేసుకొని వాళ్ళలో మార్పులు చేర్పులు రాగానే మన జీవితంలో మార్పులు చేర్పులు వచ్చేస్తున్నాయి. కరెక్టేనా? అమితంగా ప్రేమించేటువంటి భార్య ఉంటుంది, భర్తల మార్పులు చేర్పులు వస్తే భార్యల మొహాలు మార్పులు చేర్పులు వస్తాయి. అమ్మ ఎప్పుడు ఆనందంగా ఉండమన్నాడుగా ప్రభు, ఎందుకు ఆనందంగా ఉంటే మా అన్నాడు. కానీ నేను ఆనందంగా ఉండమన్నది ఆయనని బట్టిగా దేవుని బట్టి అన్నాడుగా. లేదు నేను మొహం మారుస్తాను. వింటున్నారా? ఎల్లప్పుడు కూడా ప్రభువునందు ఆనందంగా ఉండాలి. మీరు ఒకసారి ఆలోచన చేస్తే దేవుని యొక్క ప్రవక్త నోవాహు గురించి మాట్లాడుతూ అంటాడు. నోవాహుని సమాజం ఎన్ని మాటలు తెలిసాయో, ఆయన బాధపడలే, ఆయన ఫీల్ అవ్వలే, ఆయన దాన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే ఆయన ఆనందం, ఆయన సంతోషము ఈ ఊరోళ్ళు ఏమంటున్నారా, ఈ కులస్తులు ఏమంటున్నారా, మా పక్కింటోడు ఏమంటున్నాడా, ఆ బ్రదర్ ఏమంటున్నా, ఈ సిస్టర్ ఏమంటుందా, దాంట్లో పెట్టుకొని ఆయన ఆనందాన్ని, ఆయన ఆనందాన్ని ప్రభువులో పెట్టుకున్నాడు. ప్రభు ఆనందపడితే చాలా క్రియలు బట్టి కోరుకున్నాడు. మొత్తం దునియా ప్రపంచాలంతటిని ఎదిరించేసి ముందుకు సాగిపోగలిగినాడు. ఒకనొక సమయంలో వాళ్ళ కుటుంబీకులు కూడా ఆయన పైన అనుమానపడ్డవాళ్ళే. ఎందుకంటే వాళ్ళలో నుంచి పాపం ఉత్పత్తి అయింది. పాపం ఉన్న చోట ఖచ్చితంగా అవిశ్వాసం ఉంటేనే పాపం వస్తుంది. వాళ్ళు కూడా ఇక్కడ చేసే పనిని బట్టి చీదరించుకోకపోయి, లేకపోతే విసుగు చెందకుండా ఉండేటువంటి గడులు ఉండకపోవు, ఖచ్చితంగా విసుగు కూడా ఉంటారు. బట్ అయినా కూడా కుటుంబీకుల్లో ఆయన ఆనందము.
10,000 మంది చచ్చిపోయినా, 1000 మంది పడిపోయినా, ఏది అయినా ప్రభువుని బట్టి ఆనందించగలిగే స్థాయి రావాలి. ఈ లోక బంధాలు శాశ్వతం కాదు కదయ్యా. ఈ లోక బంధాలు ఏంటి? నాకు భార్య ఉంది, ఎంతకాలం ఉంటుంది? ఆమెను నేను ఇద్దరు ఎవరొకరు చనిపోయేదాకా, ఎంత మాట అయ్యేదాకా. తర్వాత ఏంటంటే ఆమె నా సిస్టర్ పిలవాల్సిందే, నేను ఆమె బ్రదర్ పిలవాల్సిందే. ఇది ఇద్దరు ఒకరు పరలోకానికి వెళ్తే, ఎవరైనా ఒకరు జారితే అసలు హాయ్ బాయ్ లేదు. ఎందుకంటే మధ్యలో పెద్ద అగాధం ఉంటుంది. సార్ ఇద్దరు సరకులు పడితే ఇద్దరు మాట్లాడుకోవచ్చు అనుకోండి, అది వేరే విషయం. కానీ అయ్యా ఈ ఇహలోక బంధాన్ని విడిచి, కానీ పాట చక్కగా ఉంటుంది. ఇహలోక బంధాలు విడిచి ఇహలోక బంధాలను చూసారా? ఆర్థిక సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు, ఇవన్నీ ఈ లోకానికి సంబంధించినవి. ఆ లోకంలో అనారోగ్యం రాదు, ఆ లోకంలోకి ఈ డబ్బు రాదు, ఆ లోకంలో ఈ బంధాలు రాదు. ఏదో ఇక్కడ ఉన్నంత కాదు, తాత్కాలికంగా మనం కొంత మట్టుకు మనం బాధ్యత వహించి చేసేదే కానీ అయ్యా ఎవరెవరిని ఏం చేయలేరు, అంతే కదా. కానీ ఎల్లప్పుడూ నిలిచేటున్నది దేవుడే. ఆయన పైన మనం ప్రేమను కలిగి ఉన్నప్పుడు మాత్రం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండగలుగుతాం. ఎల్లప్పుడూ ఉండే ఆనందం, ఎల్లప్పుడూ ఉండే దేవుడితో పాటు ఉంటేనే వస్తుంది. ఎందుకే హ్యాపీగా ఉన్నామంటే దేవుళ్ళు హ్యాపీగా ఉన్నాయని చెప్పగలిగే సమాధానం కావాలా, అంతేనా? కానీ ఈరోజు అంటే లేదు, ఏమో ఎంత అంతగా హ్యాపీగా ఉంటే నా బర్త్డే ఈరోజు అంటే ఒక్కరు. నేను చూశాను అట్లా సమాధానం. స్కూల్ డేస్ మన స్కూళ్ళలో బాగా కనబడతాయి. ఆ రోజు కొత్త తీసుకుని మొహం అనుకుంటారు. మళ్ళీ ఆ రోజు సార్లు కూడా ఏమన్నారు అండి కదా, తప్పు చేసినా లేట్ వచ్చినా పట్టించుకోరు. ఎందుకంటే బర్త్డే కదా, సర్లే ఒక్కరోజు ఓరా అంటారు. ఇక వాడు డే అంతా ఖుషికుంటాడు, మన ఆనందం బర్త్డేలో. తెల్లారి మన దుఃఖమేగా. మన ఆనందము క్రీస్తు. క్రీస్తులో ఎప్పుడు నిలకడగా ఉండే వారికి మాత్రమే ఈ వాక్యం వర్తిస్తుంది. అర్థమవుతుంది. బాధ కలిగింది అనుకో, ఇక చూడాలి, ఎవడో ఎదురు చూడక మాటలకు మోహన్ చూడాలి. నేను ఈ స్థాయి ఇప్పుడు చేరుకుంటారని అనిపిస్తుంది. ఫస్ట్ ఈ స్థాయి వరకు రావాలంటే ముందు ఒక బేసిక్ నేర్చుకోండి. ఎవడైనా అంటే సరే అరిచారులే మురిగారులే అనుకుంది, కానీ మీ మొహంలో దానిపైన ప్రభావం కనబడకూడదు. మీలో కొంతమందిని చూస్తే దొరికిపోతారు, నాకు అంటే చూస్తే దొరికిపోతారు. కనీసం నటించి బయటకు ఏం లేదు అన్నప్పుడు రాదు మీకు, మొహం మీద దొరికిపోతారయ్యా. ఎందుకే నలుగురు నలుగురు మీద తొలిచిపోతుంది. మళ్ళా పైపెచ్చు మొహం మాడిచి మీ ఆనందానికి ప్రభువును కారణంగా ఉండనివ్వండి. ఆమేన్. అంటాడు, ఈ సహనమును సకల జనులకు తెలియనియుడి ప్రభువు. ఎంతపాటికి బాగా దినాలు ఉందన్నప్పుడు మీరు బాధపడాలా, ఏదో ఇరుకులు ఇబ్బంది పడాలా. ఈ ఎంతపాటి రేపు మాకు జరుగుతుంది. ఈ భవబంధాలన్నీ తెచ్చుకొని పోయేదే. ఎసాలో నాకు బామ్మర్ది కూడా నాకు బామ్మర్దిగా ఉండడు, అక్క అయిన వారు అక్కగా ఉండరు. ఎసాలో ఇవన్నీ తెచ్చుకొని పోయేదే. ఇక్కడ నుంచి వచ్చేది మనతో పాటు ఒక్కటే, కొత్త జన్మ. అది తప్ప ఏది రాదు. నీ భార్యని మాటినా, నీ భర్త నీతో పాటు సహకరించి ప్రేమించకపోయినా, నీ పిల్లకాయని మాటినా, అయ్యా అసలు నా మాట సంఘాలు కొంతమంది లెక్క చేయరు, నేను లెక్క చేయరు. అలా కూడా తెలియదు విషయం. ఏది ఈ సేవ లేకపోతే నా ప్రేమ నీపైన ఆధారపడి చేసేది కాదు, లేఖనం పైన ఆధారపడి కట్టుకున్నాయి అవన్నీ. నువ్వు మంచిగా ఉన్నా మంచి లేకపోయినా మనంతా ఒకటే లాగా ఉండాలి. మనంతా కూడా ప్రభువు మీద ఆధారపడి వెళ్ళగలిగదు. అయ్యో మంచుకున్నంతసేపు మంచిగుండి మంచి లేనిసేపు మళ్ళీ మొహాలు మార్చుకుని తిరుగుడు, ఇదంతా కూడా ఇంకా చిన్నపిల్లల భక్తిస్తాయి. ఇదో దీన్ని దాటగలగాల. ఎదుటోళ్ళమైనా నీ భక్తి ఆధారపడదు. ఎదుటోడు బాగున్నా బాగాలేకపోయినా నీ పైన నీ దగ్గర నుంచి ఉత్పత్తి అవ్వాల్సి దైవికమైన ప్రేమ ఉత్పత్తి అవ్వాల్సిందే. ఆమేన్. తర్వాత చూడు, దేనిని గురించి చింతపడకుడి కానీ దేని గురించి చింతపడద్దు. చింతలేం లేవన్నారు చేతులు చెప్తారా? చింతలేం లేవు. నాకు రాయండ్ర నాయన అంటే అడిషన్ సీట్ అడుగుతారు మీరు. ఇప్పుడు అన్ని చింతలు కనబడతా ఉన్నాయి. కానీ అది చూసారా, రాయడానికి అడిషన్ సీట్ అడిగే నీ చింతలున్నాయా? ఆ చింతలన్నీ ఏం చేయాలా? పక్కన ఉన్నటువంటి సహోదరులకు చెప్పాలా. ఏం చేస్తారు? గేలి చేస్తారు అంతే. పాస్టర్కి చెప్పాలా. ఏం చేస్తాడు? వచ్చి దూరి తీరుస్తాడు. ఏమిటక్క వాక్యం?
నీ చింతల్ని ప్రార్థనాపూర్వకంగా విజ్ఞాపనల చేత ప్రభుకి తెలియజేయండి. ప్రభు యుద్ధం నుంచి ఇప్పుడు ఉదాహరణ చెప్తానండి. ఒక రాజు యుద్ధానికి వెళ్ళినప్పుడు పాత నిబంధనలో అక్కడ అసలు వీళ్ళపై యుద్ధం చేయాలా చేయకూడదా, యెహోవా తోడుగా ఉంటాడా ఉండడా అనేటువంటి ఆలోచన కొరకు మాత్రమే వీళ్ళు ప్రవక్తలు సంప్రదించేవారు. కరెక్టేనా? ఆ ప్రవక్త ఏం చేసేవాడంటే తానొచ్చి యుద్ధం చేయడు, తానే వ్యక్తిగత సలహాని ఇవ్వడు, ప్రభు దగ్గర కనుక్కొని దేవుడి దగ్గర చూపిస్తే చెప్తాడు. కానీ యుద్ధాన్ని చేయమన్నది కానీ చేయకూడదు కానీ చేసేటప్పుడు విజయాన్ని ఇచ్చేది కానీ దేవుడే. ఈ రోజున పాస్టర్ పాత్ర కూడా అంతే. ఈ రోజున పాస్టర్ పాత్ర కూడా అంతే. కానీ ఎందుకు మాట చెప్పాడు? కొంతమంది అని తెలుసు, పాస్టర్ చెప్పిన పాస్టర్ ఏం చేయలేదు అంటాడు. విన్నారు ఎప్పుడైనా? పాస్టర్ చెప్పిన పాస్టర్ ఏం చేయలేదు అంటే సంఖ్య ఎక్కువ. నీకు అసలు పాస్టర్ పాత్ర ఎందుకు కూడా తెలియదు, పాస్టర్ యొక్క హద్దులు ఎందుకు కూడా తెలియదు నీకు. పాస్టర్ నీకు ఎందుకంటే నీవు దేవుణ్ణి చేరుకోవడానికి నీకు అనువైనటువంటి దేవుడి యొక్క చిత్త ప్రకారమైన మార్గాన్ని చూపించడానికి పాస్టర్. అంతే. నిన్ను అక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి, నీ గొర్రెలను నిన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టడమే ఆ పాస్టర్ పని. అంతేనా? ఎస్ అన్నా. ఇప్పుడు ఉదాహరణకి నీకు భీకరమైన అప్పు ఉంది, ఏం చేయాలా? పాస్టర్ తీర్చాలా? ఆ అప్పుల నుంచి బయటికి వెళ్ళే రీతిలో దేవుని దగ్గర నుంచి నీకు సమాధానమును కృపయు ఆశీర్వాదం రావడానికి కావలసిన మార్గాలు చూపిస్తాడు. అంతే. ఎస్ సార్ నో, అంతేనా కదా? అట్లాగే ఎందుకు ఇక్కడ కొద్ది వ్యత్యాసాలు వస్తుంది. ఎందుకంటే చాలా మంది పాస్టర్లు సంఘాన్ని వాళ్ళ మీద కట్టుకున్నారు. అన్ని సౌండ్ పాస్టర్లు ఏం చేశారంటే వాళ్ళ మీద కట్టుకున్నారు. విశ్వాసికి ఏ అవసరం వచ్చినా సరే పాస్టర్ లేకుండా పని జరగకుండా ఉండేది ఇట్లా కట్టేశారు. అట్లా కట్టేశారు. చివరికి పిల్లల సర్టిఫికేట్ స్కూల్ నుంచి దేవాలన్నా కూడా పాస్టర్ గుండానే పోయి తెచ్చుకునే కాడికి తెచ్చారు. నేను చూసాను అట్లాంటి. ఏంటి సర్టిఫికేట్లు, ఆధార్ కార్డులు అన్ని ప్రతిదీ కూడా ఈయన ఉండాలన్నాడు మధ్యలో. ఎవరు? మధ్యవర్తి పాస్టర్ గారే దేవుడు. ఎందుకంటే నేరుగా విశ్వాసం దేవుణ్ణి చేరుకోకుండా పాస్టర్ని చేరుకునే పద్ధతి ఏర్పాటు చేశారు. నిజంగానే బ్రదర్ ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను, ఏం చేస్తే బాగుంటుంది? పాస్టర్ కూడా నీలాగే కనుక్కొని దేవుని దగ్గర తెచ్చుకునేది సమాధానం. ఆయనకేం దేవుడు ముందుగా ఒక సిలబస్ ఇచ్చి చెయ్యి అని చెప్తలేడు. సార్ ఎందుకు ఇక్కడ కొద్ది సంఘాలన్నింటిలో కూడా ఈ అంటే పాస్టర్లు కట్టిన వ్యవస్థ దీన్ని బద్దలు చేయాలి, దీన్ని బద్దలు కొట్టేసేయాలి. కేవలం ఒక విశ్వాసికి అక్కడ ఉన్నటువంటి దేవుడికి మధ్యలో ఒక అనువైనటువంటి దైవికమైన ఒక మార్గాన్ని ఏర్పాటు చేయడానికే కాపరి పనిచేస్తాడు. కానీ కాపరి ప్రతి దాంట్లో దూరకూడదు. అన్నమాట జాగ్రత్తగా కాపరి దాంట్లో దూరకూడదు. కాకపోతే ఏం చేస్తాము, సంఘంలో బలహీనత ఉంది, నాకంటే ముందు కట్టబడిన విధానం అట్టాన్ని కట్టడం కాబట్టి మార్పులు చెరుపుకోవడానికి నేను కూడా తలగా దూర్చాల్సి వస్తుంది ఒకసారి. ఎస్ సార్ నో, అంతేనా కదా? ఉదాహరణ పీటర్ గారు అలా భార్య ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఇద్దరు పటాపట ఇద్దరు కొట్టుకుంటారు. సుందరుడు ఎగిరైతే అంతుంది అనుకోండి అని ఇద్దరు కొడుతారు. అందుకని చెప్పారు ఎగిరైతే అంతుంది అనుకోండి అని నాకు ఆ విషయం తెలియజేశారు. ఇప్పుడు నేనేం చేస్తాను, కూర్చోబెట్టి అట్లా చేద్దాం లేదా అమ్మ అట్లా చేద్దామా, ఎగిరైతాను కూర్చొని చెప్తా. అంతే సాధారణంగా చెప్తాను. ఇప్పుడు వాళ్ళ హృదయాలు వాళ్ళు మార్చాలా? పాస్టరా? దేవుడు వాళ్ళ హృదయాల్లో ఉన్నటువంటి ఆ రాతి గుండెని తీసి మాంసం గుండెనప్పుడు చెప్తాను. కేవలము మార్గాలు తెలియపరచడము, వాక్యాలు తెలియపరచడము ఇది మాత్రమే కాపరి పని. అంతకు మించినటువంటి విషయాలు ఎవరు చేయాలా? దేవుడు చేయాలి. అంతేనా? పాస్టర్ ఉన్నాడు, నా భార్యకు నాకు గొడవలేదు, కలపలేదు, ఊరికి నా నడిగి విడిపోయారా? విడిపోయేటప్పుడు నా నడిగి విడిపోతుండేది, అంటే గొడవ పడ్డప్పుడు నా నడి గొడవ పడుతుండేది. ఎక్కడో తెలియకుండానే అబండాలు మొప్పేస్తున్నారు. తెలియకుండానే కనీసం విశ్వాస బాధ్యతలు ఏంటి, సంఘంలో కాపరి బాధ్యత ఏంటో తెలియకుండానే పూర్తి స్థాయిలో విజృంభించేస్తున్నారు, శిక్ష పొందుకుంటారు అవసరంగా. అట్లా కాదు. నో యువర్ లిమిట్స్, నో పాస్టర్స్ లిమిట్స్. యాక్చువల్లీ బ్రహ్మం గారి చర్చిలో చెప్పారా మీకు ఇదివరకు 5 పరిచారిక వర్గాల యొక్క బాధ్యతలు రాస్తారు, ఫోటోలు పెట్టారట.
పాస్టర్, బిలీవర్, డీకన్ ఎవరెవరితో ఉంటారో వాళ్ళందరి ట్రస్టీ, వాళ్ళ హక్కులు రాస్తారు, వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అంటారు. చర్చిలో ఒక వైపు ఎక్కడో అట్లా వేలాడుతూ ఉండేవి అవన్నీ కూడా. దాన్ని బట్టి అప్పుడు అర్థమవుతుంది ఎవరి బాధ్యత ఎంత, ఎవరు ఎంతగా చేయాలా, ఎవరు ఎంతవరకు దూరాలి. ఎవ్వరు మార్చలేదే, యేసు ప్రభు ఒక్కడే మార్చలేదు. కానీ దేవుడైనా సరే మనిషి మార్చబడడానికి ఇష్టపడి అలాంటి ఒక హృదయం కలిగి ఉంటేనే ప్రభు వచ్చి కార్యం చేసేది. లేకపోతే నువ్వు తలుపే తీయకపోతే తట్టి వెళ్ళిపోతాడు తప్ప నువ్వే తట్టి నువ్వే బద్దలు కొట్టి నువ్వే లోపలికి రావాలి. నేను ఈ విషయాలు విన్నా. నేను మూతి ముట్టుకొని కూర్చుంటా, పాస్టర్ వచ్చి నన్ను తీసుకెళ్ళాలి. ఇది బాగుంది కథ. అయితే విచిత్రమైన దూరం కనబడతా ఉంటుంది. ఇవన్నీ కూడా సంఘానికి ప్రమాదకరమైన విషయాలు. ఎత్తబాటు దగ్గర మన పరిపూర్ణతను చూపించలేని విషయాలు జరగమించాలి. సంతోషాలు మన కార్యాలు ఎల్లప్పుడూ దేవుళ్ళు పెట్టుకోగలగాలి. ఇక్కడ ఏమంటాడంటే మన సమస్యలు, మన ఇరుకుల్ని పాస్టర్ని దేని కోసం వాడాలంటే ఒక కౌన్సిలర్గా వాడుకోవాలి. ఎందుకంటే దేవుని ప్రవక్త అంటాడు, యువర్ పాస్టర్ ఈజ్ యువర్ గుడ్ కౌన్సిలర్. అంటే అప్పుడు ఏం చేస్తారంటే నీకు నీ ఆత్మీయ జీవితాన్ని నీకు కనబడిన దాన్ని నీకు ఆయన లేఖనాలు చూపించి ఇలా ఉంది, ఇలా చేస్తే నువ్వు బాగుపడే అవకాశం ఉంటుందని చెప్పగలుగుతాడు. కానీ బట్ మార్చగలిగేది మాత్రం యెహోవా మాత్రమే. విత్తేది ఒకడు, నీరు పోసేది ఒకడు, కోత కోసేది ఒకడు, కానీ వృద్ధి కలగ చేసేది మాత్రం యెహోవా. ఆయన తప్ప ఎవ్వడు ఏం చేయలేడు. మీరు దేవునితో పాటు ఎలా సన్నిహితంగా అవ్వాలి, మిమ్మల్ని దేవుని దగ్గర చేయడం కాపరి పని. మిమ్మల్ని నాకు దగ్గర చేసుకోవడం కాదు, మిమ్మల్ని నేరుగా దేవుడికి దగ్గర చేయాలి. మీరు పిలిస్తే ఆయన ప్రత్యుత్తరం ఇచ్చేటట్లుగా, మీరు మొర పెడితే ఆ మొర ఆయన విని మీకు సమాధానం ఇచ్చినట్లుగా ఇది ఆ బంధాన్ని పెంచడమే కాపరి పని. ప్రైజ్ ది లార్డ్. ఇట్లా చెప్పాడని చెప్పి పాస్టర్కి ఎక్కిపోయి నేను చెప్పకుండా ఉంటారేంటి? ప్రార్థన చేస్తా, కనీసం ప్రార్థన సహాయం కూడా వద్దనుకుంటే దాని విషయం అంతేనా? ఇంత చెప్పాక పాస్టర్కి ఏమని చెప్తే మనకు కలిగిన పనులే కాదు, ప్రార్థన సహాయం చేయగలుగుతాం. కాపరి యొక్క అధికారంలో ఉండే కొన్ని పనులు ఉంటాయి, దానిలో ఉంటే చేయగలుగుతాం. ఎస్ఆర్లో. కానీ ఓవర్ డిపెండెంట్ ఎవరి మీద అవ్వద్దు. ఏ మనుషుని నమ్మడానికి లేదు, యెహోవా మాత్రమే నమ్మదగిన. ఆమేన్. తర్వాత చూడండి అంటాడు, దేనిని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవుడికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుడి సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఇదంతా కూడా జరిగేది కేవలం ప్రార్థనల ద్వారానే. మన కష్టము, మన సుఖము, మన ఆనందము, మన బాధ, మన దుఃఖము అన్నీ ఆయనకు తెలియజేయడం వల్లే ఇది సాధ్యపడుతుంది. సమాధానం ఉండేది, మన హృదయములకు మన తలంపులకు కావలి ఉండేది. ఇదంతా కూడా చేయగలిగేది కేవలం ఒకే ఒక విషయంగా ప్రార్థన ద్వారా. విన్నపాలు తెలియజేయండి, ప్రార్థన చేయండి, కృతజ్ఞతలు తెలియజేయండి. ఎల్లవేళలా మీరు ప్రార్థన దేవుడితో పాటు కలిగి ఉండే ఆ బంధంలోనే ఈ జీవితాలు బాగుపడేది, చింతలన్నీ పోయేది కానీ, ఎల్లప్పుడూ ప్రభువుని బట్టి ఆనందం కలిగేది కానీ. అయ్యా ప్రతిది కూడా ఈ ప్రార్థన గుండానే జరుగుతుంది. ప్రార్థన అంశాన్ని మనం ముందుకు కొనసాగిస్తూ ఉన్నాము. దాంట్లో ప్రార్థన ఏమి చేయును, వాట్ ప్రేయర్ డస్, ప్రార్థన ఏమి చేయును అనేటువంటి అంశాన్ని మనం ముందుకు కొనసాగిస్తూ ఉన్నాము. దానిలో అవును ప్రార్థన అనేకమైన కార్యాలు చేస్తుంది. మనము పోయిన వారంలో చూసాము, ఉదయంలో కూడా చూసాము. ఇప్పుడు మరికొన్ని విషయాలు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. గమనించండి, మెసేజ్ కోడ్ చూద్దాం. 59-1223. Question or answers? Triple one. మరియు then I will come around and say, Joseph, you should not do a certain thing. అప్పుడు నేను వచ్చి అంటాను, కుమారుడా జోసెఫ్, ప్రవక్త గారి యొక్క చిన్న కొడుకుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు అంటాను, జోసెఫ్ నీవు ఇలా చేయొద్దు
అని నేను అంటాను. And you know, నీకు తెలుసా the first thing you know, మొదటి విషయం ఏంటో తెలుసా? he is got in a habit. అతనికి ఒక అలవాటు వచ్చింది. ఏం అలవాటు అది? ఒక హ్యాబిట్. అది ఏం అలవాటు అది? And you will find in your children. అదే అలవాటు మీరు మీ పిల్లలలో కూడా చూడొచ్చు. అరే బిడ్రా 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 చేసినట్రా ఇక్కడ కూర్చో కూర్చో. నేను అనుకోలేదు ఈ వయసులో కూడా నేను గద్దించాల్సి వస్తుంది. ఊరెడుతులేవు పిల్లడుతున్నాం ఏమన్నా కూర్చో కూర్చో చదువు చదువు. And you will find in your children. ఇదే హ్యాబిట్ తన ఏది బ్రహ్మం గారు తన చిన్న కొడుకులో చూసినటువంటి ఆ అలవాటు ఏదైతుందో మీరు మీ పిల్లల్లో కూడా కనుగొంటారు చూడండి అంటున్నాడు ఆయన. They will lie to you. ఏంటో తెలుసా? వారు మీకు అబద్ధాలు చెప్తారు. ఏంటది? స్టార్టింగ్ లో వాడు అప్పుడప్పుడే మాటలు నేర్చుకొని చిన్న చిన్నగా మాటలు చక్కగా మాట్లాడినప్పుడు మీ కళ్ళెదుట ఎవరైనా వచ్చి అడిగిన దానికి వాడు దాచిపెట్టుకొని వాళ్ళు వచ్చి అరే ఏదిరా అంటే లేదు లేదు అని చెప్పగానే వాళ్ళు వెళ్ళిపోయారనుకో, అప్పుడు నీకేమనిపిస్తుంది? అబ్బా మావాడు భలే తెలివి, వాడు ఉండి కూడా లేదని చెప్పి భలే కవర్ చేసిండు అని మంచిగా ఆనందాన్ని కలిగేసే విషయం కనిపిస్తుంది. అది నువ్వేం చెప్పదు తెలుసా? అరే ఈ అబద్ధమైన ఆత్మ ఎంత చక్కగా నా కొడుకుని పట్టుకుందో అని అనుకోవాలి. యాక్చువల్ దేవుని యొక్క ప్రవక్త అంటాడు నీ పిల్లల్ని కూడా నువ్వు చూడగలుగుతావు. ఏది? అబద్ధమాడే ఆత్మ. ఈ రోజున మీ పిల్లల్ని చూడండి ఒకసారి. మావాడు కూడా మంచి స్టార్ట్ అయ్యాడు, అద్భుతంగా ప్రారంభించాడు, వెల్ స్టార్ట్ అయ్యాడు. నేను మీ మధ్యలో చూసా ఎవడు తక్కువ లేడు. ప్రతి ఒక్కడి అందరికి అందరే మార్కుల్లో ఒక 79 ఒక 89, అంతేగాని అందరికి మార్కులు మంచిగా వచ్చినాయి. ఈ విషయంలో ఈ అబద్ధమాడే ఆత్మ విషయంలో ప్రారంభ దినాల్లో మనమే నేర్పిస్తాం. ఏమని? నువ్వు వంటలు వండుకొని ఎవరు వచ్చారు అనుకో లేదని చెప్పు. అప్పుడు ఈ అమ్మాయి ఈ అబ్బాయి ఏం చేస్తారు? బయటకు వచ్చి లేదు 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 అని చెప్తారు. తర్వాత రేపు పొద్దున్న నువ్వు అడుగుతావు నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేదు 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 లేదు. ఎవరు నేర్పాడు దానికి? మనమే. ఈ రోజున మన పిల్లలు చదువుకో, ఈ రోజున మన పిల్లలు మన పైకి ఎదురు తిరుగుతున్నారంటే, అబద్ధాలు ఆడుతున్నారంటే దానికి గల కారణం మనం నేర్పిందే. 100% చిన్నప్పటి నుంచి వాళ్ళని అయ్యా సరైనటువంటి స్థితిగతుల్లో పెంచితే వాళ్ళు మన పైకి ఎలా మాట్లాడుతున్న విషయం కాదు, వాడు నీతి న్యాయాలను బట్టి నడుచుకునే ఇట్లా పెంచగలిగితే వాడు రేపు పొద్దున అట్లే అదే నీతి న్యాయాలను పట్టుకొని ముందుకు సాగిపోతాడు. కానీ దాన్ని బట్టి కాకుండా మనము మన పిల్లలు ఇట్లాంటి అబద్ధం ఆడే ఒక విషయాన్ని చూస్తాం. చిన్నప్పటి నుంచి నేర్పిస్తాం. మనం ముఖ్యంగా నేర్పించే చాక్లెట్లు పెట్టి నేర్పిస్తారు. స్వీట్లు చాక్లెట్లు పెట్టి లేవని చెప్పు లేవని చెప్పు అని చెప్పి విచిత్రమైన ధోరణి. కానీ మీ అందరికి తెలియాలి అబద్ధం ఆడడం అనేది ఒక ఆత్మ. మీకయ్య ప్రవక్త చూస్తాం మనం. అప్పుడు ఆత్మ అంటుంది ఏం చేస్తున్నావు అంటే ఏం చేయాలనుకుంటున్నావు? నేను వెళ్ళి ఒక అబద్ధమాడు ఆత్మగా వాళ్ళ మధ్యలో పనిచేస్తానంటది. ఈరోజు మన పిల్లలు అబద్ధాలు ఆడుతున్నారే. మా పిల్లోడు ఆడట్లేదు అని చెప్పడం చెప్పండి. కాకి పిల్లలు కాకి ముద్దున్నారు ఎవరైనా? ప్రతి ఒక్కరు ఒక్కొక్కడికైతే నందేవాడు లేవచ్చు అబద్ధాలు ఆడడంలో. కంటెదురు కనబడుతున్నా కూడా లేదని చెప్తున్నారు. నీ కంటెదురు దొరికినా సరే నిన్నే పంపి పెడతారు వాళ్ళు. అంతటి ప్రావీణ్యం పొందారు. ఎందుకంటే వాళ్ళలో ఈ అబద్ధం అనే ఒక దయ్య ఆత్మ ఉంది. తర్వాత చూడు దేవుని ప్రవక్త అంటారు అది ఒక అబద్ధమాడు ఆత్మ. ఎవరిపైన? ఆ బాలుడి పైన ఆ బాలిక పైన అదొక అబద్ధమాడు ఆత్మ. There is only one remedy for it. దానికి ఉన్నటువంటి ఒకే ఒక్క మందు. The guns stick ain't my idea. గన్నును క్లీన్ చేసి ఒక పొడుగు రాడ్ ఒకటి ఉంటది. ఆ రాడ్ అనేది నా సలహా కాదు అంటున్నాడు ఆయన. నీ పిల్లల్లో ఉన్నటువంటి నీ పాపలో ఉన్నటువంటి అబద్ధమైన ఆత్మ తీయాలంటే దెబ్బలతో పోదమ్మా. దెబ్బలతో పోదయ్యా. కర్రించి కొడితే మాత్రం పడతాయి అంతే.
కరిచి కొడితే పోతే అనుకుంటే ఈ పాటి వృత్తి గారు ఎప్పుడో సెట్ అవ్వాల్సింది. ఈ పిల్లలందరినీ కలిపి కొట్టిన దానికంటే మనం ఒక్కరు అంతకంటే ఎక్కువ కొట్టే కొడితే అబద్ధాలు ఆత్మలు పోవు అని అంటాడు. You know, నీకు తెలుసా the ramrod we used to get the beating with. అంటే అటు సైడ్ వాళ్ళు ఒక కర్రను గురించి మాట్లాడుతున్నారు, కొట్టే కర్రను గురించి. మన దగ్గర చెప్పాలంటే మంచి చింతబరిగా అని అర్థం. ఒకప్పుడు చింతబరితో బాగా వచ్చేది మేము, నీకు తెలుసా, జ్ఞాపకం ఉందా అంటున్నాడు ఆయన. Brother Jess, జ్ఞాపకం ఉందా? when we got into trouble, we used to get the ramrod out of the old guns. ఆ పాత గన్నులు ఇట్లా పొడుగు ఉంటాయి, వాటి మధ్యలో ఉన్నటువంటి ఆ బొంగులు క్లీన్ చేయడానికి పొడవాటి సన్నటి ఐరన్ రాడ్ వాడేవాళ్ళు. బ్రదర్ జస్, ఒకప్పుడు మనం చిన్నప్పుడు తప్పు చేస్తే ఆ గన్నులోంచి ఆ రాడ్ బయటకు వచ్చి మన పైన ఎంత బలంగా వాడబడేది గుర్తుందా అంటున్నాడు ఆయన. The hickory stick, you know, నీకు తెలుసా, old muzzle loader. That isn't the idea. ఇది కాదు ఈ రోజుల్లో మీ పిల్లల్లోని అబద్ధపు ఆత్మను తీసేయడానికి నేను చెప్తున్న సలహా. But prayer. కానీ ప్రార్థన. అయ్యా, నా పిల్లోడిలో ఉన్నటువంటి అబద్ధపు ఆత్మ తీసేయి ప్రభువా, నా పాపంలో ఉన్నటువంటి ఈ అల్లరి ఆత్మను తీసేసి, మోసం చేస్తున్న ఆత్మను తీసేసి, లోబడకుండా ఉన్న ఆత్మలు తీసేసి అని మనం చేసేటువంటి ప్రార్థన వల్లే మన పిల్లల్లో విధేయత, ఆ దయ్యపు ఆత్మ వెళ్ళిపోవడం జరుగుతుంది. అయ్యా, కానీ ఇది తప్ప మనం అన్ని చేస్తున్నాం. కొంతమంది పర్లేదు, మనం పర్వాలేదు, సంఘశాఖల్లో అయితే పిల్లలు మాటినకపోతే ఆయన పేరు మర్చిపోయారు, దాన్ని ఏమంటారు, మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు. పేరు మర్చిపోయాను, బాగా ఫేమస్ అయినా యమనస్తులకి. ఈ మన దగ్గర ఉండే అన్నేజన్లు అందరూ కూడా ఏం చేస్తారంటే, మా పిల్లలు మా మాటింట్లను తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చోబెడితే ఆయన దొరకబట్టి కూర్చొని క్లాస్ పీకుతారు. కాసేపు కౌన్సిలింగ్ ఇస్తారు, 1 గంట సేపు, దానికి 15,000 ఖర్చు. నువ్వు నీ పిల్లల్ని మాటినప్పుడు తీసుకెళ్ళి ఎవరి దగ్గరగా తీసుకెళ్ళి, చివరికి నువ్వు కాపరి దగ్గరగా తీసుకురా. కాపరి దగ్గర కాసేపు భయపడ్డట్టు నటిస్తారు, కానీ ఆ ఆత్మ పోదు. ఆ ఆత్మను తీసివేయగలిగేది యేసు ప్రభు కరే. అది కూడా దేని కూడా అంటే ప్రార్థన అనే తాళం చేయకుండా. మన పిల్లలు మన మాట వినరు. వాళ్ళు పెరుగుతున్నటువంటి ఈ వాతావరణం సామాన్యమైన వాతావరణం కాదే. ఇది 1వ తరగతి పిల్లకాయలు 5 లెటర్ రాసి మా విచారం కొడుతున్నారట. ఇలాంటి వాతావరణంలో పెరుగుతున్నటువంటి దినాలు ఇక్కడ నీ పిల్లల్ని గురించి ఆ సుజన్న వేసిన చేసిన ప్రార్థన కంటే బలమైన ప్రార్థనలు కావాలి రోజు. ఒక్కొక్క పిల్లోడి దగ్గర అరగంట సేపు కేటాయించినటువంటి ఆమె జీవితం లాంటి ప్రార్థన జీవితం మనకు కావాలి రోజున. నీ వ్యక్తిగత ప్రార్థన, నీ కుటుంబ ప్రార్థన, నీ పిల్లల పైన నువ్వు చేతి నుంచి నువ్వు చేయాల్సిన ప్రార్థన ఇప్పుడు ఎంతో అవసరంగా ఉంది. వాళ్ళలో నుంచి ఆ అబద్ధపు ఆత్మ, ఆ అవిధేయపు ఆత్మ, ఈ అలంకరణ ఆత్మలు, ఈ లోకపు ఆత్మలు, ఈ ప్రేమలు, దోమలు ఇవన్నీ ఎగిరిపోవాలంటే కేవలం ప్రార్థన గుండానే. నేను అందుకే మీ పిల్లల్ని ఫాస్టింగ్ ప్రేయర్ లో కూడా మీరు ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేయండి అని చెప్పడం గల కారణం అదే. వాడికి మీ పిల్లల్ని చూస్తుంటే నాకు భలే ఆశ్చర్యం కలుగుతుంది. మీరు వాళ్ళు ఎంత అన్నారు ముందు చిన్న పిల్లోడు అని అనుకుంటున్నారో, వాళ్ళు బయటకు చేసే కార్యాలు లేవయ్యా, వాళ్ళు మాట్లాడే మాటలు అలా లేవు. వాడు, నేను ఇంకా పేరు చెప్పకూడదు కానీ తిప్పి కొడితే గట్టిగా 5వ తరగతి 6వ తరగతి లేరు, కానీ ఎవరెవరికో మధ్య లవ్ స్టోరీ కనబడుతున్న వీళ్ళు ఇంకేంది అంటున్నాడు. మనమేమో వాళ్ళని ఎంత చిన్నపిల్లలాగా అల్లరి ముద్దుగా చూస్తున్నాము, కానీ వాళ్ళ క్రియలు అలా లేవు, వాళ్ళ ఆలోచనలు లేవు, వాళ్ళ పరిపక్వత చెందిపోయారు. ఎందుకంటే ఆ 2వ ప్రపంచ యుద్ధం తర్వాత బయటకు వచ్చిన ఆత్మల ప్రభావాల్లో ఎవరి పిల్లలైనా సరే అదే విధంగా ప్రభావితం చెందుతున్నారు. అందుకే నేను ఏం చెప్తానంటే, మీ పిల్లల మీద నమ్మకండి. నేను నమ్మకండి అని చెప్తా. మీ పిల్లల్ని మీరు ప్రేమించండి, వాళ్ళ బాగోగులు కోరుకోండి. నా పిల్లోడు మంచోడు, మా అమ్మాయి మంచిది అని నువ్వు అనుకుంటావా, నువ్వే మొట్టమొదటిగా మోసపోయబడాలి ఫస్ట్ వ్యక్తి నువ్వే. ఎప్పుడు నమ్మద్దు. ఏ పిల్లోడు కూడా వాడు తప్పు చేసి నాన్న దగ్గరకు వచ్చి నాన్న ఈ తప్పు చేసిన ధైర్యం కూడా చెప్పడు. 7 తర్వాత కూడా చెప్పడు. 10 తర్వాత 10 సంవత్సరాలు దాటిన తర్వాత, అంటే వాడు ఏజ్ 10 దాటిన ఎవ్వరు చెప్పరు. వాళ్ళు చెప్పే ప్రతిదాన్ని సాధ్యమైనంత మటు కప్పేయడానికి 100 అబద్ధాలు ఆడతారు. కానీ అందరు ఏమనిపిస్తుంది సార్, మావాడు అట్లా కాదు,
ఏం మా అమ్మాయి అట్లా కాదు అని అనిపిస్తుంది. వాస్తవం కదా, అందరికి అట్లా అనిపిస్తుంది కదా. నువ్వే బాగా మోసపోయేది నువ్వే, రెడీ ఉండు. నేనైతే మా అబ్బాయి అసలమ్మా అంటే అమ్మడేనమ్మా. వాడు నిజంగా మంచి చేసినా కూడా ఫస్ట్ నాకు అనుమానమే వస్తుంది అది మీద. ఎందుకో చెప్పనా, అది వాడి మీద అనుమానం కాదు, ఇప్పుడున్న ఆత్మల ప్రభావం అంటాడు. ఆత్మల ప్రభావం అంటాడు. లేదు మా అబ్బాయికి మా అమ్మాయికి నోట్లో వెళ్ళి పెడుతుంటే ఏం చేయాలో తెలియదు అనుకునే రేపు పొద్దున మోచేతాలు తింటారు నేను. జాగ్రత్త, ఇప్పుడున్న కాలం అలాంటిది. పిల్లలపైన అనుమానాలు పెట్టుకోమని చెప్పను, ఆ ఆత్మల ప్రభావాలు అలాంటివని చెప్తాను. వాళ్ళు వెళ్తున్న చోట స్కూల్లో వాళ్ళకుండే సహవాసాలు అలాంటివి. నిజంగానే మీరు ఒకసారి మీకు తెలీదు, పిల్లలందరూ ఆడుకుంటున్నారు, పెద్దలందరూ మీరు మీ ఇళ్ళల్లో ఉన్నారు, మేము ఇక్కడ కూర్చున్నాం, బెంచ్లో కూర్చున్నాము, వాళ్ళ మధ్యలో డిస్కషన్ ఏంటి తెలుసా? ఇంటరా చూలు గింగిరాలు అనిపిస్తాయి వాళ్ళ మధ్యలో ముచ్చట్లు. ఏదో మేము కొంతమంది గూఢచారులు పెట్టుకుంటే మాకు తెలుస్తున్నాయి. వాళ్ళ అందులో గుర్తుపెట్టి జాగ్రత్త పడుతున్నారు. అరే మన ఏది మాట్లాడే ఎడ్యుకేషన్ తెలిసిపోతుంది అని జాగ్రత్త పడుతున్నారు. మళ్ళీ ఇంకా ఏమంటారు, జాగ్రత్త, పిల్లలు ఎవరు నమ్మబాకండి. ప్రవక్త యొక్క పిల్లల్లోనే అబద్ధ పాపం దూరినప్పుడు నువ్వు నేను సాధారణమైన మానవులు. ఇది ఆ యుగానికి సంబంధించిన ప్రవక్త యొక్క కుమారుడిలోనే అబద్ధ ఆత్మలు దూరుతున్నాయంటే, అంటే మనందరి పెంపకం కంటే ఆయన పెంపకం మేలైన పెంపకమేగా, మనందరి ప్రార్థన కంటే ఆయన ప్రార్థన మేలైనవేగా, మనందరి భక్తి కంటే ఆయన భక్తి ఉన్నతమైనదేగా, నీ నా కుటుంబంలో కనబడే దైవిక అభిషేకం కంటే ఆయన కుటుంబంలో దైవిక అభిషేకం ఎక్కువదేగా. అలాంటి పెంపకంలో ఉన్న పిల్లల్లోనే అబద్ధ ఆత్మ దూరుతుందంటే నువ్వు ఎంత భయపడాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. Do not believe your kids blindly. నేను ఎవరిని నమ్మను. బయటకి భక్తి పొరలాగున్నా, బయటకి చక్కటి మాట వినటువంటి కుమారులా కనబడ్డా కూడా అమ్మ తవ్వితే మస్తు వెళ్తే ఎలుక యొక్క గోతులు చాలా ఉంటాయి, అవి ఏర్పడవు. బయటకు మాత్రం అట్లా కనబడి కూడా కవర్ చేస్తారు అంతే. నమ్మబాకండి. ఎప్పుడు కూడా వాళ్ళ పైన ఒక అనుమానం కొనకూడదు. మా అబ్బాయి చూడాలని కొట్టాడని చెప్తే నేను ఫస్ట్ ఏం చెప్తాను సార్, నేను కొట్టినా నమ్మేస్తా. ఫస్ట్ అక్కడ కొట్టకపోయినా కొట్టినా నమ్ముతా నేను, ఎందుకంటే మా వాడితో అవుతుంది, అది కంపల్సరీ అవుతుంది. అట్లాగే మీ పిల్లల గురించి ఏదైనా ఒక సమాచారం తెలియపడగానే వెంటనే దేన్ని నమ్మబాకండి. అవునని కానీ కాదని కానీ నమ్మద్దు, ముందు విచారణలు దిగాల. నా మాట వింటున్నారా? పిల్లలలో ఈ ఆత్మ యొక్క పరిస్థితి చాలా ఎక్కువగా ఉంటుంది. బైబిల్లో యవనస్తులు కలిసి ఎలీషా ప్రవక్తను వాళ్ళు గేలి చేశారు. అదొక భయంకరమైన ఆత్మ. గేలి చేయడం అనేటువంటిది, ఎదుటి వాళ్ళందరూ అపహసించడం అనేది ఒక భయంకరమైన ఆత్మ. అది చిన్నపిల్లలు సైతం ఇలాంటి ఆత్మలకి ఏం అతిథులు కాలేదుగా. అనారోగ్యాల విషయాలు అతిథులు కాలేదు, ప్రవర్తన విషయంలో కూడా అతిథులు కావట్లే. రోజున వాళ్ళు చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి అట్లా ఉంటుంది. జరిగే ప్రేమ జరుగుతూ ఉంటుంది, మమ్మీ డాడీ మాత్రం ఏం తెలియకుండా ఉంటాయి. కానీ షాకింగ్ విషయం తెలుసా, అవన్నీ తెలుస్తాయి మెల్లగా. ప్రాబ్లం ఏంటంటే అమ్మ నాన్న కన్నా ముందు పక్కన తెలుస్తాయి. కరెక్టేనా? ఎస్ సార్. ఇప్పుడు రేపు పొద్దున ఇక్కడ జసన్ ఏం చేస్తాడు, వాళ్ళ అమ్మ నాన్న ముందు నాకు తెలుస్తుంది, ఇక్కడ ఏం చేస్తాడో వాళ్ళకి తెలుస్తుంది. నాన్నకి ఎప్పుడు వస్తుంది అంటే మొత్తం చేతులని గాలిలాగా అప్పుడు వస్తుంది నాన్నకి. కరెక్టేనా? ఇది ఇంతే, ఇది ఫ్లో, టైం ఫ్లో అట్లా జరుగుతుంది. జాగ్రత్త. కానీ దేవుడి లేఖనంలో ఒక మాట ఉంటుంది, చీకట్లో జరుగు ప్రతిది వెలుగులోకి రాకుండా పోదు, రహస్యంగా చేయబడిన ప్రతి కార్యం మీ ఇద్దరి మీద ప్రకటించబడకుండా ఒక రోజున గ్రంథాలని విప్పబడతాయి, అన్ని ఏర్పడతాయి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్కరికి ఇట్లా బెత్తలు వాడాలి, మారుతారు అట్లా వాళ్ళు. అది దేవుని ప్రవక్త అది కొంచెం ముందు నచ్చాడు. బట్ ప్రేయర్ క్యాస్ట్ దట్ ఈవిల్ డెవిల్ away from the child. That's right. Prayer does that. ప్రార్థన అది చేస్తుంది. ప్రార్థన ఏం చేయను? ప్రార్థన నీ పిల్లల్ని బాగు చేయను. ప్రార్థన నీ పిల్లల్లో ఉన్నటువంటి దయ్యము, అది అనారోగ్యాన్ని ఇచ్చేదైనా సరే, అవిధేయతనైనా సరే, భక్తిహీనతనైనా సరే, లేకపోతే ఏ విధమైనటువంటి దుష్కార్యములు చేసేటువంటి ఆత్మైనా సరే, ప్రార్థన నీ పిల్లల్ని అలాంటి వాటి అన్నిటి నుంచి కూడా కాపాడేది అది ఒకటే. అంటే దీన్ని ఒక్కసారి రివర్స్ చూడు. మరి నా పిల్లలు లోపడట్లేదు, నా పిల్లలు మాట్లాడట్లేదు కదా, మరి దీనికి ఏదో కరువేనట్టు. ఏం కరువేనట్టు?
అబ్సల్యూట్లీ ప్రార్థనకరమైన సమస్యలు ఎందుకు చెప్పనా, పిల్లలు పాడైన తర్వాత వాళ్ళు చేసే కార్యాలను బట్టి కలిగే కన్నీరు ఆడు పాడవడానికి ముందే కారిస్తే అయిపోద్దిగా అయ్యా. వాడు తింగరుడైపోయి తింగరి కథలు పడిన తర్వాత కలిగే దుఃఖం వల్ల బాధ వల్ల వచ్చే కన్నీరు అప్పుడేదో కాల్చడం కంటే ముందే కాలిస్తే అది రాకుండా ఉండేది కదా అంటున్నాను నేను. ఇస్తారో ముందు నుంచే మన కన్నీటి ప్రార్థన చేత మన పిల్లల భవిష్యత్తును కట్టుకోగలగాలి. బ్రదర్ గారు తన పిల్లల గురించే ఇంకా చక్కటి ఉదాహరణ చెప్పారు. తన కూతురు రాకుండా మ్యూజిక్ ఇష్టపడినప్పుడు కానీ, తన పిల్లలు అబద్ధపు ఆత్మ ఉన్నప్పుడు కానీ ఆయన చేసిన దానికి ప్రార్థన అని చెప్పాడు. ఆయన కొట్టడం వల్ల చెయ్యకుండా ఉండడంలో కొద్దిపాటి హద్దుల నియంత్రణ ఉంటుంది, కానీ మనస్సు మార్పు రావడం మాత్రం ప్రార్థనతో వస్తుంది. అంతేనా కదా? నేను కూడా మీ పిల్లలు ఉదయకాలంలో అప్పుడప్పుడు కొట్టడం కూడా మానేశా. చేశాను కొన్ని దినాలు కొట్టడం కూడా అసలు వదిలేసి అట్లా కొన్నిసార్లు ఇక పూర్తిగా వదిలేస్తే మళ్ళీ చేజారిపోతారని ఎప్పుడో ఒక్కసారి మాత్రం బెత్తం వాడవలసి వస్తుంది. ఎందుకంటే మన హృదయాలు మార్చాల్సింది బెత్తం మార్చదు. బెత్తం కొంత మటుకు హద్దులు నియమిస్తుంది అంతే, కానీ హృదయం మార్పులు తీసుకొచ్చేది యేసు ప్రభువు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరొక విషయాన్ని చూద్దాం. 61-1015 ప్రార్థన ఏమి చేయరు? వాట్ ప్రేయర్ డస్? 61-1015. But there is many sick people coming in. కానీ చాలా మంది అనారోగ్యంతో కూడుకున్న ప్రజలు ఇక్కడికి వస్తున్నారు. And I been real busy and haven't had a chance to go out and make many of my calls. నేను చాలా బిజీ అయిపోయి చాలా మందిని బయటకు వెళ్ళి వాళ్ళని పిలిచేటువంటి ఒక సమయం కూడా నా దగ్గర లేకుండా పోయింది అంటున్నారు బ్రహ్మం గారు. తర్వాత And I thought ఈ రోజు నేను అనుకుంటాను today would be a good time. ఈ రోజు ఒక మంచి సమయంగా నేను అనుకుంటున్నాను. Just let those sick people come into the tabernacle. వారందరూ ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరికీ ఇది ఒక మంచి సమయం అనుకుంటే ఈ రోజున వారందరినీ గుడారంలోనికి రానివ్వండి. And we would pray for them. వారి కోసము ప్రార్థన చేద్దాము. And we know that prayer changes things. మనకు తెలుసు ప్రార్థన పరిస్థితులను మారుస్తుందన్న విషయము. ఆమేన్. Prayer does something for us. ప్రార్థన ఏదో మనకు చేస్తది. And it's through prayer. టేస్ట్ ఉందా గోరు టేస్ట్ ఉందా? నన్ను చూడు. ప్రార్థన ఏదో ఖచ్చితంగా మనకు ఏం చేస్తది? ఏదైనా చేయగలదు ప్రార్థన. And it's through prayer that I live today. Through prayer I live today. అయ్యా ఈ రోజు నేను బ్రతుకుతున్నదే ప్రార్థన ద్వారా. ఈ రోజున ఒక దినం గడవగానే ఒకసారి మీరు యూట్యూబ్లో ఇచ్చారు, నార్మల్ గూగుల్లో ఇంటికెళ్ళా కొట్టుకోండి, హౌ మెనీ హ్యావ్ డైడ్ ఎస్టర్డే, ఎంతమంది చచ్చారో ఒకటి అడగండి గూగుల్ తల్లిని, అది చెప్తాను మీకు ఎంతమంది చచ్చారు. ఆ గుంపులో నువ్వు లేవు. ఆ గుంపులో యవనస్తులు ఉంటారు, అప్పుడే పుట్టిన పిల్లలు ఉన్నారు, ముసలివారు ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, ఆరోగ్యవంతులు కూడా ఉన్నారు. ముందు మధ్య హైదరాబాద్ లో 4 సంవత్సరాలు ఒక పిల్లగా పాపకు ఆ బాబుకు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయినారు. ఇది 4 సంవత్సరాల పిల్లడికి హార్ట్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోయారు. దేనివల్ల? షాప్ లో దొరికి కుర్కురే చిప్స్ ప్యాకెట్లు ఎక్కువ తిని. కొనియండి, మీ అమ్మాయిలు మీరు కొనియకపోయినా మీ బంధువులతో కొనిపించుకొని మరి తినిపించాడు వాళ్ళకి మంచిగా. చెత్త ఫుడ్ అంతా పెట్టి కొలెస్ట్రాల్ పెంచి వాడు ప్రాణపాయం తెచ్చుకోండి, పొట్టలు పాడు చేయించుకోరు. ఈ బయట ఫుడ్ తినడం వల్ల ఇదే సమస్య. దేవుడి ప్రవక్త అప్పుడు ఆ రోజు చెప్పాడు, ఆయన ఎగ్స్ గురించి మాట్లాడుతూ, టుడే ఎవ్రీథింగ్ ఈజ్ అడల్టరేటెడ్, హైబ్రిడ్, అన్ని కూడా కృత్రిమం అయిపోయినాయి, వాటి వల్ల అనారోగ్యాలు వచ్చేస్తా ఉన్నాయి, ఈ కృత్రిమైన ఆహారానికి దూరం కూడా మంచిదని చెప్పాడు. దాంతోపాటు వ్యాలీస్ లో అంటే లోయ ప్రాంతంలో నివసించేవారు ఎప్పటికీ అనారోగ్య పాలవుతారు, సమస్యలు గురవుతారని ఒక ప్రవచనం చేశారు. అప్పటి నుంచే చెప్తున్నాడు ఆయన. మనకు తెలీదా కృత్రిమమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకుని అనారోగ్యం వస్తుంది? తెలీదా? 4 సంవత్సరాల పిల్లోడికి కూడా వాడు తినకూడనటువంటి
ఆహార పాత్ర షాపులో కొనుక్కొని తిన్నదాన్ని బట్టి వాడు హార్ట్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోయాడు. 4 సంవత్సరాలు పిల్లడికి హార్ట్ స్ట్రోక్ ఏందయ్యా అంటే వాడు ఏ స్థాయిలో వాడు ఆ పిచ్చి ఫుడ్ తింటున్నాడు. మీ పిల్లలకు మంచి మంచి అలవాట్లు నేర్పించండి, దయచేసి పిచ్చి అలవాట్లు నేర్పించబాకండి. ఖండించండి నేను కదా రేపు పొద్దున చేతులు గల ఆకలి పట్టుకుంటే ఏమొస్తుంది మీకు సార్. చాలా మంది లివర్ కూడా ఫెయిల్ అయిపోతుంది అలాంటి పిచ్చి ఆహారం. ఎందుకంటే ప్రతి ప్యాకెట్ ఫుడ్ లో పాడవకుండా ప్రిజర్వేటివ్స్ అనే కెమికల్స్ కలుపుతారు. పాడవకుండా అంటే ఇంటికి ఒక ఆలుగడ్డ తీసుకొచ్చి 2 ముక్కలు వచ్చి చూడు ఎన్నో ఉంటుంది అట్లా, అది పాడైపోతుంది. అది 2-3 దినాలైతే ఏమైతే బూజు పడుతుంది కదా. అదే ఆలుగడ్డలు చిప్స్ ప్యాకెట్లో పెడతారు, ఆ ప్యాకెట్లో అది ఎన్నో ఉంటుంది తెలుసా. ఓపెన్ చేయకపోతే సంవత్సరాలు కూడా ఉంటుంది అది. దానివల్ల కెమికల్స్ పాడుగా కూడా ఆపుతున్నాయి. ఆ కెమికల్స్ అని లోపల పడేసి పాడు చేస్తున్నాగా మనం. ఎస్ఆర్లో అయ్యా అనేకమైన కారణాలను బట్టి ఈ రోజున పిల్లలు పెద్దలను తేడా కూడా అందరూ చనిపోతున్నారు. ఈ రోజున ఒకడు వాహనం మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. ఒకడు కరెక్ట్ బాత్రూమ్ లో స్నానం చేస్తుంటే కాలు జారి తలకు దెబ్బతలు చచ్చిపోయిన కూడా ఉన్నారు ఈ రోజుల్లో. కానీ దేవుని యొక్క ప్రవక్త ఆయన అంటాడు, త్రూ ప్రేయర్ ఐ లివ్ టుడే. ప్రార్థన ద్వారా ఈ రోజు నేను బ్రతికా. ఈ రోజు నేను బ్రతకడానికి ప్రార్థన ఒకటే కారణం. ఈ రోజున మనలో ఎవరైనా నివసించి ఉన్నారంటే వారిని గురించి ప్రార్థన చేసే వాళ్ళు ఎవరో ఒకరు ఉన్నారు కాబట్టి ఇంకా బతికారు. అదే ప్రార్థన చేసే వాళ్ళు లేరు అనుకోండి, ప్రార్థన చేసే వాళ్ళు లేకపోతే నాకు తెలిసి కరడియమ్మ డౌట్ ఈ పాటికి ఆ రోజు వచ్చినటువంటి భయంకరమైన జ్వరానికి చాలా మందికి ఈ పరిస్థితి గురించి అవగాహన లేకపోవచ్చు. బట్ బికాస్ ఆఫ్ ద ప్రేయర్ షీ ఈస్ లివింగ్ టుడే. బికాస్ ఆఫ్ ద ప్రేయర్ ఏ రోజు నాకు అబ్బాయి నివసిస్తున్నాడు అని అంటాడు. ఇప్పుడు నేను అక్కడ బ్రహ్మ గారు మాట్లాడి వినడానికి ఎంతో సాధారణంగా కనబడుతుంది. కానీ చనిపోయే చావు అంచుల వరకు వెళ్ళి చనిపోయినట్టుగానే ఉండి తర్వాత బ్రతికిన వారి జీవితాలు చూస్తుంటే ఆ మాట ఎంత సత్యం మనకు అర్థమవుతుంది. ఓన్లీ త్రూ ప్రేయర్ వి లివ్ టుడే. ప్రార్థన ఒకటే. ఆలోచన చేయి, అదే ప్రార్థన అయిపోతే, ప్రార్థన అయిపోయి ఉంటే మన జీవం ఆగిపోయేది. ప్రార్థన అయిపోయి ఉంటే మన జీవితం కూడా అయిపోయి ఉండేది అని అంటాడు. వాట్ ప్రేయర్ డస్, ప్రార్థన ఏం చేస్తుంది? ప్రార్థన మనల్ని సజీవులుగా చేస్తుంది. జీవం కలిగిన వారిగా మనల్ని కొనసాగింప చేసేదే ప్రార్థన. అయ్యా నేను ఎక్కడో ఉన్నా, మా అమ్మ నాన్న ఎక్కడో ఉన్నారు, నా స్నేహితులు ఎక్కడో ఉన్నారు. వారు ఏదైనా ఒక ప్రమాదంలో పడుతున్నప్పుడు నేను వెళ్ళి వెంటనే చేతులు పెట్టి ఆపలేను. ఇస్తారులో మీ బంధువులు ఏడున్నారు, మీ పిల్లలు ఎక్కడున్నారు, వాళ్ళని మీరు కాపాడగలుగుతారా? ఏ వెహికల్ వచ్చి ఎవరిని గుద్ది ఎక్కడ చచ్చిపోతున్నారు కూడా మీకు తెలియదు. ఇస్తారులో ఈ క్షణం వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో కూడా మీకు తెలియదు. ఏ ఎలక్ట్రిక్ షాక్ తగల ఉన్నదో, ఏ వాహన యాక్సిడెంట్ తగిలి ఉన్నదో, ఏమైనా జరుగుడవచ్చు. కానీ ఇట్ ఈస్ అ ప్రేయర్. అది ప్రార్థన మాత్రమే వారు ఇంకా సజీవులుగా నిలబెడతా ఉంటుంది. ప్రార్థన సజీవులుగా చేస్తుందయ్యా, సజీవులుగా ఉంచుతుంది కూడా. అందుకే మనం ప్రయాణం చేసేప్పుడు ప్రార్థన చేసేది, ఒక పని పుడుకున్నప్పుడు ప్రార్థన చేసేది, అన్ని విషయాల్లో ప్రార్థన పూర్వకంగా చేసేది దాని కొరకే. ఎందుకు ఏ క్షణం నువ్వు పొలం నడుస్తున్నావు, పొలాలంటేనే పాములతో గుడుకునేది, ఎప్పుడైనా నువ్వు చనిపోవచ్చు. కానీ ప్రార్థన అయ్యా మనల్ని కాపాడి సజీవులుగా చేస్తాము. కాబట్టి వాట్ ప్రేయర్ డస్, ప్రార్థన ఏం చేస్తుంది? అది మనల్ని సజీవులుగా ఉంచుతుంది. అదే బ్రహ్మ గారు అంటారు, it's through prayer I live today. I live by the grace of God through prayer. Amen. ఆ కృప వల్ల బ్రతుకుతున్నా అంటావేమో, కానీ ఆ కృప దేని వల్ల వస్తుంది? ప్రార్థన వల్ల వస్తుంది. ఆమేన్. ఇదే మెయిన్ మ్యాటర్. ఆమేన్. కృపతోనే బ్రతికేది, కృపతోనే మరొక దినాన్ని చూసేది. కానీ బ్రతుకుటకై సజీవులుగా ఉంచుటకై వచ్చే ఆ కృప ప్రార్థన గుండా ఉత్పత్తి అవుతుంది. ఆమేన్. అందుకే ఎప్పుడైనా ఎవరికైనా మరణాపాయ పరిస్థితి అనుకోండి, చుట్టుపక్కల తెలిసి తెలియని ప్రతి ఒక్కరికి అంతవరకు ఎప్పుడు పలకరించని పక్క చర్చి పాస్టర్ కూడా ఫోన్ చేసి ప్రార్థన చేయండి అంటారు. ఎందుకంటే ఆ ప్రార్థన కూడా కనీసం సజీవులుగా ఉంచే కృపను పొందుకుంటారేమో అన్న ఒక చిన్న ఆశ ఆలోచన. అందుకే ప్రార్థన మనల్ని సజీవులుగా ఉంచే ప్రార్థన. ఆయన దినంలో నువ్వు ఆత్మీయంగా మరణిస్తావు, తర్వాత భౌతికంగా కూడా మరణిస్తావు. ప్రార్థన ఆగిందా? ఆత్మీయ మరణం మొదటగా, భౌతికమైన మరణం రెండోదిగా జరిగిపోతుంది. ఇది జరగకూడదు. ప్రార్థన ఖచ్చితంగా మనల్ని సజీవులుగా ఉంచేది.
ప్రార్థనను ఊరికి అట్లా ఈజీగా తీసి పడేయబాకండి. ఒక రోజున చాలా మంది దేవుని దగ్గర నిలబడతారు. ప్రభు ఎందుకు నన్ను అప్పుడే తీసుకొచ్చేసావంటే, నిన్ను గురించి ప్రార్థన చేసే వాళ్ళ సంఖ్య తగ్గిందిరా, నిన్ను గురించి నువ్వు కూడా ప్రార్థన చేసుకుని అందుకే తీసేసి అంటాడు ఆయన. ఎందుకు తెలుసా? మనం ఇద్దరు చదివాం ఉదయకాలంలో ఏమని, ప్రేయర్ చేంజెస్ గాడ్స్ ఒపీనియన్. హిజ్కియా యొక్క మరణ విషయంలోనే ప్రార్థన దేవుడి ఉద్దేశాన్ని మార్చగలిగినప్పుడు, నేను ఇంకో గంటలు చనిపోవాలనుకోండి, నా కోసం మీరు చేసే ప్రార్థన చేసే రోజు లేదు, నా కోసం నేను కూడా చేసుకోవడం లేదు. నాకు సజీవులుగా ఉండడానికి కావలసిన కృప ప్రార్థన కూడా రావడం అనే మార్గం మూసుకుపోయింది. ఖచ్చితంగా నేను మరణం అవడమే. కానీ ఒక్కరు నన్ను గురించి ప్రార్థన చేస్తా, నన్ను నా గురించి నేను చేసుకున్నాను. ఎందుకంటే హిజ్కియా తన గురించి తానే చేసుకున్నాడు కదా, తన గురించి తాను ప్రార్థన చేసుకున్నా చాలు, సజీవులుగా ఉండడం అనేది కొనసాగుతుంది. దేనికై సజీవులు ఇంకా కొనసాగేది? పరిపూర్ణ అవడం కొరకు సమయమే, అంతేనా కదా? ఒకసారి పరిపూర్ణం అయ్యామా ఆ తర్వాత ఇంకేం ఉండదు. మరణము మేలే, చావైతే లాభమే అనుకునే స్థాయి వరకు వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటను చూసావా? ఈ మాట చాలా మంది చదువుతలేదు, చాలా మందికి ఈ మాటకు విలువ తెలీదు. ట్రస్ట్ మీ, నీ గృహంలో ఒకరు కోల్పోయినప్పుడు ఈ మాట నీకు బలంగా గుర్తొస్తుంది. దాన్ని గుర్తుపెట్టుకో. నువ్వు రాసుకో, బుక్ మీద పెన్నుతో రాసుకో, పెన్ మీద పేపర్ మీద. ఒకరిని కోల్పోయిన తర్వాత అప్పుడు అనిపిస్తుంది, నా ప్రార్థన రాహిత జీవితం వల్ల నేను కోల్పోయిన మీరు అంటారు ఆలోచన. ఈ మెసేజ్ ఎప్పుడు తెలీదు. ఈ మాట ఎంత సాధారణ దీనిలో నీకు తెలియదు. ఇప్పుడు నువ్వు ప్రేమించుచున్న వారిని ఒకరిని కోల్పోయిన తర్వాత కన్నీరు మీరు గారుస్తున్నప్పుడు అనుకుంటావు, అప్పుడు ఆ రోజు నేను ప్రార్థన చేసుకుంటే బతుకుండేవాడు. రిమెంబర్ దిస్, గుర్తుంచుకో, నువ్వు చేసే ప్రార్థన బట్టి నీ ప్రియులు సజీవంగా ఉండేది. నీ తల్లి అయినా, నీ తండ్రి, నీ భాగస్వామి, నీ పిల్లలైనా, నీ బంధువులైనా సరే, నీకు నువ్వైనా సరే హిజ్కియా వలె నువ్వు ప్రార్థన జీవితం తగ్గించినప్పుడు గుర్తుపెట్టుకో, నెమ్మది నెమ్మదిగా మరణం వైపు అడుగులు వేస్తున్నాడు. జాగ్రత్త. మరొక విషయం గమనించుతాం. 58-0517 జకియాస్ బి 58-0517 బి జక్కయ్య అనే వర్తమానము 32వ అధ్యాయం. Well, you know, మంచిది. నీకు తెలుసా, if God is determined for you to be seen, see Him. ఒకవేళ నీవు దేవుణ్ణి చూడాలని దేవుడు గనక ఉద్దేశమును నిర్ణయాన్ని కలిగి ఉంటే, you will see Him anyhow. ఏ విధము చేతనైనా సరే నువ్వు ఆయన్ని చూస్తావు. ఎందుకంటే దేవుడి ఉద్దేశము నిర్ణయాలు తప్పిపోవు గనుక. ఆయన నిర్ణయించడానికి ఏమని, నీవు నన్ను చూడాలి, నీవు నన్ను చూసినట్టు నీ కనులు తెరవబడాలి అని దేవుడు నిర్ణయించుకుంటే దాన్ని ఏది ఆపలేదు. ఇక తర్వాత No matter what you have to go through, నువ్వు దేని గుండా వెళ్ళవలసి వచ్చినా గానీ, if there is something there pulling, you might be intellectually over the top, thinking one thing, but God is down here working in your heart. ఇక్కడ జక్కయ్య గారి యొక్క విషయంలో మాట్లాడుతూ, యేసు ప్రభు వారు సేవ చేస్తూ నడుస్తున్నటువంటి ఆ సమయంలో పొట్టి జక్కయ్య అతను చెట్టు మీద నుంచి చూస్తూ ఉండగా యేసు ప్రభు వారు అతని వైపు చూసి ఏమన్నాడైనా, జక్కయ్య దిగిరా అన్నాడు. ఆ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని దేవుడు ఆయన్ని చూసినట్లుగా, ఆయన దేవుణ్ణి చూసినట్లుగా, దేవుడు ఒక నిర్దేశించినటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉంటే దానిని ఎవడు ఆపలేడు. కాబట్టి ఆ రోజున పొట్టి జక్కయ్య యేసు ప్రభు చూడడము, యేసు ప్రభు పొట్టి జక్కయ్యను చూడడం జరిగింది. దీన్ని ఎవడు ఆపలేడు అని అంటున్నాడు ఆయన. Rebecca had been praying. ఆ పొట్టి జక్కయ్య భార్య పేరు డ్రామాటికల్ చెప్తున్న మాట. ఆయన భార్య పలానా పలానా భార్య సరిపోదు కానీ ఒక పేరు పెట్టి, ఇదిగో రిబికా, ఆమె ప్రార్థన చేస్తూనే ఉందంట. That's what made that faith last night. దానికి ముందు రోజు రాత్రి తనకున్న విశ్వాసమే ఆ కార్యాన్ని చేయించింది. తర్వాత been praying. ఆమె ప్రార్థిస్తూనే ఉంది. ఆమె తెలుసు తన భర్త ఎంత అన్యాయమైన సంపాదన సంపాదిస్తున్నాడో,
ఆమెకు తెలుసు తన భర్త దేవుని యొక్క లేఖనాల ప్రకారం చూస్తే నిలబడగలిగేటువంటి వ్యక్తిగా లేడు. అన్యాయపు సొమ్ము, వడ్డీలు, మామూలు వడ్డీ, విపరీతమైన వడ్డీతో అన్యాయపు సొమ్ము చేత అతను ఏం చేస్తుందంట, ఆయన చేసే కార్యం బట్టి భార్య రిబ్కా ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉందంట. ఆమె నిరంతరం ప్రార్థన చేస్తుంది. ఆమె గుర్తుపెట్టుకోండి, తప్పుల పాపలు ఎవరున్నారు? భర్త. ప్రార్థన ఎవరు చేస్తున్నారు? భార్య. ఏ రోజు కూడా ప్రార్థన చేయడం అతని గురించి ఆపకుండా ఉన్న స్త్రీగా ఆమె నిలబడింది అంటున్నాడు ఆయన. తర్వాత చూడండి. So he thinks, అని అనుకుంటాడు, well, there is just one thing to do. అక్కడ చేయవలసింది ఒక కార్యమే ఉన్నది అని అంటాడు ఆయన. That's get this garbage can in my hand. నా చేతిలో ఉన్నటువంటి ఈ గార్బేజ్ అంటే ఏది, ఈ చెత్త తీసేయాలి అనే ఒక ఆలోచన మాత్రమే ఉన్నది. And he gets down, businessman. ఆయన ఒక బిజినెస్ మ్యాన్ కదా, ఆయన కిందికి దిగి gets a hold of the garbage can. అక్కడ ఉన్నటువంటి ఒక గార్బేజ్ క్యాన్ పట్టుకున్నాడు. And here he comes. అక్కడ ఆయన వస్తున్నాడు చూడండి. And he looks around. ఆయన అక్కడ తిరిగి చూశాడు. And if there isn't Levinsky himself, with more of them watching him. చాలా మంది ఆయన చూస్తూనే ఉన్నారు. Just like he went to the breakfast, and he happened to look over. And there is Jones sitting there. అంటే అక్కడ ఉన్నటువంటి జోన్స్ అనేది గుర్తుపెట్టుకుని ఎప్పుడు కూడా ప్రవక్త గారు తను వర్తమానంలో వాడుకునేటువంటి ఒక ఊహాజనితమైన క్యారెక్టర్. ఎవరు వాళ్ళకి ఇప్పుడు నేను మీలో ఎవరో ఒకరు పేరు పెట్టి చెప్తున్నాను, కానీ బ్రహ్మ గారు ఏం చేసేది, ఎవరో పేరు పెడితే ఫీల్ అవుతారని జోన్స్ అనే పేరు పెట్టాడు ఆయన. పేరు పెట్టిన తర్వాత ఆయన అంటాడు, అతను చాలా మంది చూస్తూనే ఉన్నారు. How God can move on a man when his wife will pray for him or vice versa. అంటే ఆ పొట్టి చెక్కయ్య విషయంలో పొట్టి చెక్కయ్య విషయంలో దేవుడు ఎంత బలంగా కదిలాడో చూసారా? దీనికి గల కారణము ఆమె భార్య యొక్క ప్రార్థన. ఒక భాగస్వామి ప్రార్థన చేస్తే తన భాగస్వామి పైన దేవుడు అంత బలమైనటువంటి శక్తి కార్యాన్ని చేస్తాడు. వైస్ వెర్సా అంటే భార్య విషయంలో భర్తకి, భర్త విషయంలో భార్యకి ఇది జరిగి తిరుగుద్ది. ఎవరెవరైతే నా భార్య మారదు, నా భార్య నా మాట వినదు అనుకునే వాళ్ళందరికీ ఈ కొటేషన్ గొడ్డలి పెట్టి, ఎవరైతే నా భర్త మారడు, నా భర్త వినడు, నా భర్త నన్ను ప్రేమించట్లేదు, ఆయన భక్తిలోకి బలాన్ని అవ్వడం లేదు అనుకునే వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద గొడ్డలి పెట్టి మాట. పుట్టి చెక్కేను మార్పు కలిగించేటువంటి ప్రార్థన వాళ్ళ భార్య దగ్గర ఉందని చెప్పాడు. అయ్యా ఆమె ప్రార్థించకుండా ఎన్నడూ లేదంట. ఆ కుమార్తె ఎప్పుడు ప్రార్థన చేస్తుందంట. ముఖ్యంగా యేసు ప్రభువు ఆ పట్టణంలోకి రావడానికి ముందు రోజు రాత్రి ఆమె చేసిన విశ్వాస సహితమైన ప్రార్థన గొప్ప కార్యానికి కారణం అంటున్నాడు ఆయన, డ్రామాటికల్లీ స్పీకింగ్. కానీ ఈ రోజున అయ్యా భార్య భర్త కొరకు, భర్త భార్య కొరకు ప్రార్థనలు కానీ ఉపవాసాలు కానీ చేయడము చాలా కరువైన దినాలు. నిజంగా కరువు ఉందా? భాగస్వాములు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవడానికి దినాలు కావి. అందుకే మన భాగస్వాములు మనతో పాటు సహకరించకపోవడము, మనం చర్చిలో ఉంటే మన భాగస్వామి ఇంట్లో ఉంటుంది, అంతేనా? మనం ఇంట్లో ఉంటే మన భాగస్వామి చర్చిలో ఉంటుంది. ఎందుకు ఒక ఏకత్వం కనబడదు భక్తిలో? ఎందుకంటే మనం ఒకరి గురించి ఒకరు అంత ప్రార్థన చేసుకుంటేగా, ఒకరిపైన ఒకరు అంత భక్తిపరమైనటువంటి ఒక ప్రేమ కలిగి ఉంటేగా భిన్నమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాం దినాలు ఇవన్నీ కూడా. తర్వాత ఇంకొంచెం ముందుగా he may be a big shot in ఆయన పెద్ద గొప్పవాడై ఉండొచ్చు, but God knows how to make him a little shot. అతన్ని ఒక చిన్న వ్యక్తిగా ఎలా చేయాలో దేవుడు తెలుసు. బహుశా నీ భార్య మొండుగా ఉండొచ్చు, ఎవ్వడికి కూడా జగమండి ఉండొచ్చేమో, కానీ ఒక చిన్న చుంచరిగా ఎట్లా చేయాలో దేవుడు తెలుసు. పేద జక్కు అనుకోవచ్చు, వాడు ధనవంతుడు కావచ్చు, బిజినెస్ మ్యాన్ కావచ్చు, మొగుడు పురుషుడు ఆధిపత్యం అనుకోవచ్చు, అతన్ని తీసుకెళ్లి కొంచెం అట్లా పెట్టమ్మా అని నేను అడిగేటట్టు కూడా చేయొచ్చు దేవుడు. వారు భిక్షాడు అయి ఉండొచ్చు, కానీ దేవుడికి తెలుసు చిన్న వారికి ఎలా చేయగలుగుతాడు. అందుకే మీరు ఎప్పుడైనా గమనించండి, బాగా విపరీతమైనటువంటి జగముండిగా అత్యధికమైనటువంటి భయంకరమైనటువంటి
గర్వంతో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఒక రోజున మన భర్తల దగ్గర తగ్గింపు జీవితాలు జీవించడం కూడా చూసా. భార్యలను వదిలేసి ఎట్లా పడితే ఆధిపత్య పూరని చెప్పుకుంటూ గర్వంగా తిరిగినటువంటి పురుషులు వారి చివరి చర్మాంక దశలో వాళ్ళ భార్య కొన్ని గంజినీళ్ళు వస్తే బాగుండరా అనుకునే స్థితిగతులను కూడా చూసాం. దేవుడు తెలుసు అట్లా చేయడం ఎట్లా. రెండు చేయగలుగుతాడు ఆయన, ఏదైనా చేయగలుగుతాడు ఆయన, అంతేనా కదా. ఒక భాగస్వామి యొక్క బలమైన ప్రార్థన బట్టి మరొకరు మార్చడమే సాధ్యమైనప్పుడు మనం ఎందుకు మార్చుకోలేకపోతున్నాం? మరి మన ప్రార్థన ఎందుకు వ్యత్యాసం వచ్చింది? ఎందుకంటే మనము మోసేలాగా కొండ మీద ప్రార్థన ఆధారపడకుండా కొండ మీద యుద్ధంలో ఉండి ప్రణాళికలు ఆలోచించాం కాబట్టి. మన యుద్ధము, మన తీవ్రత, మన సామర్థ్యము, మన ప్రయాసము ప్రార్థనలో పెట్టాల్సింది పెట్టకుండా కింద దిగి యుద్ధంలో పోరాడి గెలిచే ప్రయత్నం చేశాము. కానీ ఇజ్రాయెల్ గెలిచింది కింద సైన్యం వల్ల కాదు, ఇక్కడ ఎత్తబడిన 2 చేతుల వల్ల. రెండు చేతులు ఎత్తబడ్డాయి. మొత్తం అక్కడ ఉన్నటువంటి సామ్రాజ్యం అంతా ఇజ్రాయెల్ వాళ్ళ అందరికీ విజయం వచ్చేసి. ఇట్ టేక్స్ ఓన్లీ 1 సింగిల్ ప్రేయర్. 20 లక్షల మంది కాదు యుద్ధాన్ని గెలిపించేది. మన బంధుత్వాలు గెలిపియం, మన చుట్టూ స్నేహితులు గెలిపించలేరు, సంఘంలో సహోదరులు గెలిపించలేరు. ఎస్ఆర్ ఏ డాక్టర్ వచ్చి మనకు కావాల్సిన అనుగ్రహించలేదు, జయించలేదు, ఏమి చేయలేడు. కానీ చేయవలసిన యుద్ధం ఎక్కడ చేయాలి తెలుసా? హాస్పిటల్లో తిరిగి చేసేది కాదు. ఎక్కడ చేయాలా? మోకాళ్ళ యుద్ధంలో చేయాలి. అక్కడ చేయాలి అసలు యుద్ధం. 10 మందికి మన నా గురించి ప్రార్థన చేయని చెప్పి ప్రార్థన అవసరం కోరుకోవాలంటే చేసేసాలా. మన యుద్ధాన్ని మనం పాటించాలి. ఎవడి సిలువాడు మోసుకోవాలి. మిగతా వాళ్ళు నీకోసం వారి పైన పెట్టబడిన ఆజ్ఞల యొక్క భారం వల్ల నీకోసం ప్రార్థన చేస్తారు. కానీ భాగస్వాముల కోసం ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసే దినాలు కావి. తర్వాత ఇంకొంచెం ముందుకు రండి. Prayer does it. ప్రార్థన చేస్తుంది అలాగా. So he gets the garbage pail and he looks and his little face turns red and he looks. అయ్యా నేను ఈ గడియ వర్తమానం 100% నమ్ముతున్నా. ఇది మన జీవితంలో జరుగుతుందయ్యా. మీ భాగస్వాముల కొరకు, మీ తల్లిదండ్రుల కొరకు మీరు అలాంటి ఒక ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండండి. గొప్పదైన కార్యాలు చూస్తారు, మీరు అద్భుతమైన కార్యాలు చూస్తారు. కానీ అలాంటి ఒక గొప్ప ప్రార్థన లేకపోవడం వల్ల మీకు ఎదురు చెప్పాను. ఇప్పుడు దాసుని ఒక పాస్టర్ గారు మీకు సాక్ష్యం కూడా చెప్పారు, గుర్తుందా? ఆయన పాస్టర్గా ఉండకంటే మునుపు ఆయన భయంకరమైన రౌడీ, విజయవాడ ప్రాంతంలో. ఆయన చేతులు నరకబడ్డాయి, ఇప్పటికీ ఆయన ఫింగర్స్ లేవు. ఆయన పైన దాడి జరిగింది. ఆయన ఆమె కళ్ళ ముందుగానే అనేక మంది స్త్రీలను తప్పుడుగా ఉండడానికి ఉంచుకున్న పరిస్థితి. ఆమె ఏం చేసింది తెలుసా? అక్కడ తీసుకొస్తే ఆమె ఏం చేయలేదు, పోలీస్ స్టేషన్లోకి వెళ్ళలేదు, పంచాయతీ రేట్లు ఏం పెట్టలేదు, నేనే రూమ్లోకి పోయి ఏడ్చుకున్న ప్రార్థన చేసేది. ఆమె కన్నీటి ప్రార్థనలో ఆయన అలవాట్లు మార్చుకోవడం కాదు, దేవుడి పనోడిగా మార్చబడ్డాడు. అది కన్నీటి ప్రార్థనతో గొప్పది. ఆయన సాక్ష్యం చెప్పాడు. ఆయన సాక్ష్యం విన్నప్పుడల్లా అమ్మ ఎంతటి ఓపిక, ఇంతటి సహనము ఒక స్త్రీకి ఉన్నప్పుడు అయ్యా ఆమెకు కలిగినప్పుడు మనకు కూడా కలగదా? ఆమెకు సాధ్యమైన మనకు సాధ్యం కాదా? ఎందుకో మనలో అది కనబడతలేదు. మనం ఏం చేస్తున్నాం? మన సంతోష ఆనందాలు ప్రభువులో పెట్టుకోకుండా మిగిలిన అన్ని కారణాలు పెట్టేసాం. భర్తలు పెట్టుకున్న భర్త సరిగ్గా లేకపోతే బాధపడే భార్యలు ఉన్నారు, భార్యను పెట్టుకుని భార్య సరిగ్గా మాట్లాడకపోతే బాధపడే భర్తలు ఉన్నారు. నీ ఆనందం, నీ సంతోషం ప్రభువుని బట్టి ఉండాలా. ఇప్పుడు ఆ భార్యను బట్టి ఆనందం పెట్టారు, పొద్దున చచ్చిపోతుంది, నేనేం చేయాలి? నేను చచ్చిపోవాలా? లేదు నేను నాలో పెట్టుకుంది, నేను చనిపోయినా అది కూడా చచ్చిపోతుంది, అది ఏడుస్తాను, జీవితాన్ని పెడుస్తుందా? మూర్ఖత కాకపోతే. మరణము అంటే ఏంటో తెలుసా? దేవుడి యొక్క ప్రవక్త అద్భుతమైన నిర్వచనం చెప్తాడు. మరణము అంటే నీ భార్యకు దూరం అవడం కాదు, ఈ సమాజానికి దూరం అవడం కాదు, లేదా నీ పిల్లలకు దూరం అవడం కాదు, దేవునికి దూరం జరగడే మరణం అన్నాడైనా. మరణం అంటే నిజమైన అర్థం అది. చనిపోవడానికి నిజమైన అర్థము దేవుడి దూరం జరిగితే బాధ కలగాల, దేవుడు ఆత్మ దూరం పోతే ఏడవాలా. దావీదు గారు తన పిల్లలు తనని వెంబడిస్తూ చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కంటే యెహోవా ఆత్మ నుంచి ఎక్కడ తొలగిపోతుందన్న ఏడుపులు ఎక్కువ. ప్రభువా నీ ఆత్మను నా యుద్ధ నుంచి తీసివేయకుమని ప్రార్థన చేసి ఏడుస్తాను. మిగిలిన విషయాల గురించి మీరు ప్రేమ కలిగి ఉండదని నేను చెప్పట్లే, కానీ మీ సంతోష దుఃఖాలు ఉండవలసిన ఆధారపడాల్సింది ప్రభు మీద. దేని మీద? దేని మీద? ప్రభు చెప్పాలా? దేని మీద? ప్రభు మీద. ఆమేన్. గుడ్ మార్నింగ్.
ప్రభు మీద ఆధారం చూసుకొని పెట్టుకోగలగాలి. అంతేగాని అన్ని వ్యక్తుల్లో పెట్టేసి ఆ వ్యక్తులు మారగానే మనకు బాధలు కలుగుతున్నాయి. ఏందో మనం బాధపడుతుంటే ఏందో ఈ జీవితం అంతా రంది జీవితం. ఎందుకు రంది అంటే నీ సంతోషం ఎవరిలో, కొడుకులో కూతుర్లో కోడలో పెట్టుకుంటే అట్లే ఉంటుంది. ఎవరిలో పెట్టుకోవాలి ఆనందము? దేవుళ్ళో పెట్టుకోగలగాల. దేవుడు కూడా నాకు ఏ బాధ లేదు అని చూసుకుంటున్నా నువ్వు చెప్పగలగాల. అది కలగడలే. కానీ నీ భాగస్వామి గురించి నువ్వు ప్రార్థన బలంగా చేసినప్పుడు వాళ్ళు మారుతారని చెప్పాడు కదా దేవుడు ప్రవక్త. కానీ వాళ్ళు బలంగా ప్రార్థన చేయగానే ఫస్ట్ వాళ్ళు ఏ మార్పు కలుగుతుంది తెలుసా? అయ్యా నువ్వు నీ భాగస్వామి గురించి, భార్య భర్త గురించి కానీ భర్త భార్య గురించి కానీ బలమైన ప్రార్థన చేస్తున్నప్పుడు మొట్టమొదటి వాళ్ళు కలిగే మార్పు ఏంటి? దేవుడు ప్రవక్త చెప్తారు చూడండి, మీకు కలుగుతుంది. 58-0517B దాంట్లోనే కదా, దాంట్లో ఇప్పుడు మీరు చూస్తున్న దాంట్లో 18వ పేరు చూడండి. This God and Rebecca's heart. ఇది రెబెకా యొక్క హృదయంలో ఉన్నది. సో యు సీ, నువ్వు గమనించినట్లయితే she began to pray for Zacchaeus. ఆమె తన భర్త అయినటువంటి జక్కయ్య కోసము ప్రార్థన చేస్తూనే ఉన్నది. తర్వాత though he being a businessman, ఆయన ఒక మంచి వ్యాపారవేత్త అయినప్పటికీ very much in the world and the church lead, yet she thought that if this prophet was what he said he was, that's what she wanted her husband to believe on him. ఆమె ఏదైతే ఈ రాబోతున్న ప్రవక్త అని ఏవైతే విషయాలు ఉన్నదో అదే రీతిగా తన భర్త అయిన జక్కయ్య కూడా విని నమ్మాలని చెప్పి ఆశపడి ప్రార్థన చేస్తుంది ఆమె, ఆ జక్కయ్య యొక్క భార్య. తర్వాత చూడండి, దట్స్ రియల్ ట్రూ వైఫ్. ఇది ఆమెనే నిజమైన భార్య. చెప్పి నిజమైన భార్య. ఎందుకంటే భర్త దేవుడిలో బలంగా బలపడాలి, ఎదగాలి అని కోరుకుంటుంది కాబట్టి. ఆమె తర్వాత every businessman should have that type of a wife that would pray for him. ఏంటంటే ప్రతి వ్యాపారవేత్తగా ఎవరైనా సరే ఇలాంటి భార్యను కలిగి ఉండాలి. తన భర్త కోసం ఎల్లవేళ ప్రార్థన చేస్తూ కావాలి. ఇస్తారు అతను బాగాలేకపోతే బాగా ఉన్నట్లుగా, ఆత్మీయ ఎదగకపోతే ఎదుగున్నట్లుగా ఇట్లా ఎల్లవేళ ప్రార్థన చేసే భార్య కావాలని గయ్యాలి భార్య కాదు. ఎందుకంటే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏముంటుంది? గయ్యాలి అయిన భార్యతో ఇంట నివసించుట కంటే అరణ్యంలో నివసించుట మేలు అని. అట్లా ఉండకూడదు. ఇంటికి రాగానే ప్రశాంతంగా అనిపించాలి. ఇంటికి ఎందుకు వచ్చిండ్రా బాబు అనిపించకూడదు. అమ్మ మీరు గయ్యాలి భార్య కాదు, మీకు ఒక చిన్న సూచన చెప్పనా, చిన్న లాజిక్ చెప్పనా? నీ భర్త ఇంట్లో ఉండకంటే బయట ఉండడానికి ఎందుకు ఇష్టపడుతున్నావు అనుకో, దగ్గర ఉన్నట్టు అంట కదా. ఈగలాంటి నీ భర్తకు నువ్వు బెల్లం లెక్క ఉండాలి. యాక్చువల్గా అరే ఇంటికి వెళ్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, మా ఆవిడ నాకు ఛాయ్ కాఫీ ఇస్తుంది, కొన్ని నాలుగు మంచి మాటలు మాట్లాడుతుంది, నాకు కొంచెం ప్రార్థన చేస్తుంది అన్నట్టు అనిపించాలా. బయట మీద తిరిగి ఇంటికి ఉంటే తర్వాత కొంచెం అనిపించద్దు. అట్లా అనిపించిందంటే నీకు అర్థం కావాలి ఏమని, నీ దగ్గర ఉండడానికి కూడా ఎందుకు కొద్దిగా ఇష్టపడుతుంది అనుకుంటా, నీకు అర్థం కావాలి ఏమని. మనం కొద్దిగా గెయ్యాలి టైప్ అన్నట్టే, మేబీ కొంచెం తక్కువ ఎక్కువ బాగా ఎక్కువ ఉండొచ్చాము కానీ గెయ్యాలి ఇస్తాను. తర్వాత డోంట్ క్రిటిసైజ్ హిమ్. ఎలాంటి భార్య కావాలంట? ఎల్లప్పుడూ అతని గురించి ప్రార్థన చేసే భార్య కావాలి, కానీ క్రిటిసైజ్ అంటే విమర్శించే భార్య ఉండొద్దు. ఎప్పుడు చూడు లేట్ వచ్చి ఎందుకు లేట్ వచ్చినావు, తొందర వచ్చి ఎందుకు తొందర వచ్చినావు, ఎందుకు మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడతలేదు, ప్రతిదానికి క్రిటిసైజ్ చేసే భార్య ఉందనుకోండి, అలాంటి భార్య ఉండకూడదు అన్నాడు ఆయన. జస్ట్ ప్రే ఫర్ హిమ్. ఆయన కోసం ప్రార్థన చేసే భార్య, అలాంటి భార్య కావాలి. దట్స్ ద బెస్ట్ వే టు గెట్ హిమ్ టు ద క్రైస్ట్. నీ భర్త సరిగ్గా లేడనుకో, అలాంటి నీ భర్తను యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకురావడానికి ఉన్న ఏకైక మార్గం ఇది ఒకటే, అదే ప్రార్థన చేయడం. ప్రార్థన చేయడం వల్ల మాత్రమే నీ భర్తని నువ్వు యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకెళ్ళగలుగుతావు. ఎవరి దగ్గరికి?
యేసుక్రీస్తు వారి దగ్గరికి. తర్వాత మీకు తెలుసా, there is something about it. నువ్వు నీ భాగస్వామి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక విషయం దాని నీకు తెలుసా? అది అంటే అంటాడు చూడు, when you pray for someone really sincerely, నిజంగా శ్రద్ధతో ఒక వ్యక్తి కోసం నువ్వు ప్రార్థన చేయగానే it kindly makes them restless. వారికి విశ్రాంతి లేకుండా, వారికి సమాధానం లేకుండా చేస్తుందంట ముందు ఆ ప్రార్థన. నీకు అర్థమవుతుందా? నువ్వు అనుకుంటావు, అరే నేను నా భార్య కోసం ప్రార్థన చేస్తుంటే ఏమైంది ఇంకా తింగర్ చేస్తుంది, నేను నా భర్త కోసం చేస్తుంటే ఏమైంది ఇంకా ఓవర్ యాక్షన్ ఇంకా తింగర్ చేస్తుంది ఏంది, ఎందుకు ఇంకా ఎక్కువ విరోధం నడుస్తున్నాడు ఏంది అని అనిపిస్తుంది ఆ సమయంలో. ఒకరి కోసం ప్రార్థన చేసే ముందు వారిపైన దైవశక్తి పనిచేస్తా ఉండగా దుష్టుడు వారిలో ఉన్నాడుగా, వారిని వదిలి వెళ్ళిపోవడానికి విలవిలవిలాడిస్తుంది. కాబట్టి నేను ప్రవర్తించాడు, నువ్వు నీ ఎదుటి వారి కోసం నువ్వు ప్రార్థన చేయగా వారు గలిబిలి చెందడమే మొట్టమొదటిగా జరిగే పని అని అంటాడు చూడండి. ఐ డోంట్ నో వెదర్ యు ఎవర్ హ్యాడ్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దట్ ఆర్ నాట్. మీకు అలాంటి ఒక అనుభూతి ఉందో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు ఎవరైనా ఒకరి కోసం చాలా నిశ్చితంగా జాగ్రత్తగా శ్రద్ధగా ప్రార్థన చేస్తే వాళ్ళలో ఏం కలుగుతుందయ్యా, విశ్రాంతి లేనటువంటి నెమ్మది లేని పరిస్థితి కనబడుతుంది. బట్ గాడ్ బిగన్స్ టు మూవ్ ఇన్ ఆన్సర్ టు ప్రేయర్. కానీ దేవుడు మాత్రము నీ ప్రార్థనల విషయమై సమాధానం కోసం మెల్లమెల్లగా తన ప్రణాళిక నెరవేర్పు జరిగిస్తాడు. Sometimes కొన్నిసార్లు a husband becomes more irritable than ever. ఇదే జరిగిందా? నా భార్య మారాలి, నా భర్త మారాలని ప్రార్థన చేస్తున్నావు. ఇదే చెప్పాలంటే ప్రార్థన చేయడానికంటే మునుపు కన్నా ప్రార్థన చేసిన తర్వాతనే వాళ్ళు ఇంకా ఇరిటేట్ అయిపోతారు, అత్యధికంగా ఇరిటేట్ అవుతారు. మీ అమ్మానాల కోసం కానీ, మీ పిల్లల కోసం కానీ, మీ ఎవరి కోసం అయినా చేయండి, ఒక్కరి కోసం నువ్వు బలంగా ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ జరిగేటువంటి వెనకాల సైన్స్ అంతే, దాని శాస్త్రమే అది. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అసలు నా భర్తను మార్చు ప్రభువా, నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెట్టినప్పుడు వాడు ఇంకెక్కువ చేస్తాడు. అయ్యా నా వారిని మార్చు ప్రభువా, నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెట్టినప్పుడు ఇంకా లేచిపోతుంది తన ఆత్మ. కానీ లేచిపోగానే ఏం జరిగింది? నువ్వు తగ్గావు. అదేనా? అక్కడ లేచిపోగానే నువ్వు ఒక పిల్లేదు, అమ్మ ఇదంతా ఎదురు తలకన పొద్దు దాని మన బతుకుతుంది, ఈడు మనని బతుకుతాడు, నాకు ఎందుకు ఆయన అని చెప్పి హాస్టల్లో బతికే ఇద్దరు రూమ్మేట్లకి బతుకుదాం. కానీ దుష్టుడు ఇలాంటివి చూపించే మిమ్మల్ని పడేశాడు. దేవుడు ప్రవక్త అంటాడు, అసలు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసి మార్చుకోవడంలో జరిగే కార్యక్రమం ఇది. నువ్వు నీ భర్త కోసం ప్రార్థన చేయి, వాడు ఇదివరకు చేసిన కార్యక్రమం ఘోరంగా చేస్తాడు. అప్పటిదాకా నేను మాట అన్నాడు, నువ్వు ప్రార్థనలు బలంగా చేస్తే చేయులు వేస్తుంది. అక్కడ చేయలేమని నీకేమనిపిస్తుంది? వీడి జీవితం వీడి ఏమనగా నాకు అవసరం ఉన్నాయని చెప్పి నీ భక్తులు చూసుకో మొదలుపెట్టావు. కరెక్టేనా? అన్నమాట భక్తిలో భార్య భర్తలు ఏకంగా లేకుండా ఉండే ప్రతి జంట పరిస్థితి. ఏ భార్య కూడా తన భర్తను ఊరికే ఉండలేదు, ప్రార్థన చేయకుండా ఉండదా? మార్చుప్రభ అంటది. ఏ భర్త తన భార్యను చంపేప్రభ అంటాడా? మార్చుప్రభ అంటాడు. కానీ ప్రార్థన మొదలు పెట్టావు, అటుపక్క దుష్టాత్మ అత్యంత బలంగా 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 స్టార్ట్ చేసింది. అది బలంగా బలంగా అవుతున్న కొద్ది నువ్వేం చేయాలా? ఇటుపక్క నీ చేతుల్లో మోకాళ్ళ మీద ఉన్న యుద్ధం ఇంకెక్కువ బలంగా బలంగా కావాలి. కానీ ఏం జరిగింది? అటు బలమయ్యే కొద్ది ఇటు బలహీనమైంది. కొండ దిగి కింద యుద్ధం చేస్తుంది. కరెక్టేనా? బ్రహ్మం గారు చెప్పింది వాస్తవం ఆయన జీవితంలో. అని అంటాడు, ఐ డోంట్ నో వెదర్ యూ హ్యాడ్ సచ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ నాట్. మీ జీవితంలో ఇలాంటి ఒక అనుభవం నేను నాకు తెలియదు, కానీ ఇది వాస్తవం. నేను కూడా గమనించాను. నేను ఎవరి గురించి ప్రార్థన చేస్తానో వాళ్ళు ఇంకా హెచ్చిపోయారు, ఇదేం చేసిన కానీ మరీ ఎక్కువ చేస్తుంది కదా అనిపించింది. కానీ మోకాళ్ళల్లో ఎక్కువ యుద్ధం చేసినప్పుడు వాళ్ళు ఓడిపోతారయ్యా. దేవుళ్ళు ఉన్న వాళ్ళకి విజయం తప్ప విజయం ఎప్పటికీ ఉండదు. ఏ పోతే పోనని చెప్పేసి ఏది వదిలేసిన భర్తలు లేకపోలే, వదిలేసిన భార్యలు లేకపోలే, ఇది మోకాళ్ళకు యుద్ధం చేయడానికి నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పటి ఇంకా ఎక్కువ చేస్తారు వాళ్ళు. ఒకప్పటికంటే పెళ్లికి ముందు కంటే ఇప్పుడు ఇంకెక్కువ చేస్తారు. బ్రహ్మంగా చెప్పింది అంటాడు, సమ్ టైమ్స్ ఏ హస్బెండ్ బికమ్స్ మోర్ ఇరిటబుల్ దెన్ ఎవర్. ఎన్నడూ లేనంత ఇరిటేట్ అవుతాడట. దేన్ని బట్టి? ప్రార్థనలో బలంగా ఉంటుంది బట్టి. ఒకసారి నీ ప్రార్థన సన్నగిల్లగానే ఆ దయ్యాన్ని కూడా ఊపు దగ్గర మెల్లగా పడుకుంటాడు.
పడుకోబెట్టేస్తారు ఇక, అంతేనా? తర్వాత చదువు, హీ నోస్ హౌ టు డూ ఇట్. అయ్యా నా మాట వింటున్నారా? వాళ్ళకి తెలుసు ఎలా జరుగుతుందో ఏమవుతుందో ప్రతి కార్యం గురించి. జరుగుతుందో మన జీవితాల్లో. మీరు ఎవరికైనా ప్రార్థన చేస్తుంటే వాళ్ళు బాగా హెచ్చిపోయి ఇంకా అత్యధికమైన ఆత్మచేత బలంగా వాడబడుతూ విరోధంగా తిరిగినట్టు కనబడిందా? ఆ సమయంలో మనకి ఈ మాట ఇవ్వడం చెప్పుకుంటే బాగుండేది కదా. గెలిచేవాళ్ళు తోక ముడుచుకొని పిల్లలు కనుక పారిపోయిపోయారు. ఏం చేసేది? సింహం వలె ఇంకా బలమైన ప్రార్థన చేసి ఎదుటోళ్ళలో లేస్తున్న దుష్టశక్తి కంటే మనలో ప్రార్థన కూడా పొందుకునే దేవుని కృప అత్యధికంగా చేసుకుని మనం జయించి ఉండేవాళ్ళం. భయపడద్దు ఇప్పుడు కూడా. నేను మళ్ళీ చెప్తున్నా, దేవుడు మీ ముందు ఏదైనా యుద్ధం పెడితే చేయండి. ఏదైనా యుద్ధం పెట్టినా వెనక్కి జరగకూడదు. వెనక్కి తగ్గించోటే ఓటమి రెడీగా ఉంటుంది. అక్కడికి రాజీ పడుట ఓటమికి సమానమే. రాజీ పడకూడదు. శత్రుత రాజేందే మనకి. శత్రుత రాజేంది, ఆత్మతో రాజేంటి, దాంతో రాజీ పడుతున్నా. వాటి పైన అత్యధికమైన యుద్ధం చేయడం బలమైనటువంటి ప్రార్థన శక్తితో మనం ఇంకా సాగాలి. నువ్వు ప్రార్థన చేయకుండా బాగా ఉన్నది, ప్రార్థన చేయగానే ఇంకెక్కువైపోతుంది అసలు. అందుకే మీ భాగస్వామ్యం చూడండి, భక్తిలోకి చర్చిలోకి రావడానికి ముందు చర్చిలోకి వచ్చినాక ఎక్కువ చేసేది. ఎస్ సార్, మీ భాగస్వామ్యం పరిశీలించుకోండి, మీ పిల్లలను పరిశీలించుకోండి. ఈ 2 ఏళ్ల కంటే ముందున్న బోధ కంటే ఈ బోధలు ఎక్కువ చేస్తారు ఇంకా. కరెక్టేనా? అదే నీ బోధ గట్టిగా అయితే మరి మార్పు గట్టిగా రావాలి కదా. కాదు, మార్పు రావడం కంటే ముందు ఎదురుపాటు ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఎక్కువైన శక్తితో కూడుకున్న కార్యాలకు దుష్టుడు ఎక్కువైన శక్తిని ఎదురుస్తాడు. వాటన్నిటిని జయించేంత వరకు ఓపికగా ముందుకు సాగామా, అప్పుడు బాగానే ఉంది. అప్పుడు గెలిచే అవకాశాలు పెరుగుతాయి. అయ్యా మీకు మరణయుక్తమైన విషయాలు నేను చెప్పట్లే, మీ నిజ జీవితంలో పరిశీలన చేసుకుంటూ మీరు పాటించాలని చెప్తున్నాను. మీరు కనుక మీ తల్లిదండ్రుల విషయంలో, మీ పిల్లల విషయంలో, మీ భాగస్వాముల విషయంలో, మీ స్నేహితుల విషయంలో మీరు కనుక ఇలాంటి ధోరణి కనుక చూసి ఉండకపోతే, మీరు చేయకపోతే, అయ్యా ప్రార్థన గుండా మీరు ఏ కార్యాన్ని ఉత్పత్తి చేయలేరు. జక్కయ్య యొక్క భార్య తన భర్తను మార్చుకుంది ప్రార్థన చేత. ఎసారా భర్త కూడా ప్రార్థన చేత తన భార్యను మార్చుకోవచ్చు. నాకేం తెలుసు మా ఇంట్లో సమస్యలు, నీకు సంసారం చేస్తే తెలుస్తుంది అని ఒక్కడు, మోసేటం తెలుస్తుంది మరొకడు, గుడ్డు పెట్టే కోడి ఉంటుంది బాధ ఆయనకేం తెలుస్తుంది మరొకడు. ఇక మాకు వివాహాలు కాలేదు, మాకు కుటుంబం లేదు. ఇక మూర్ఖత కాకపోతే తప్పుతాం. ఆ స్పిరిట్స్ తప్పదు, వెళ్ళగల తప్పు. ఒకవేళ ఒక కాపరి తన కుటుంబాన్ని సరిగ్గా వెళ్ళలేకపోతే కాపరి ఉండడానికి అనరు కూడా అసలు ఉంచగలుగుతాడు. కాబట్టి దేవుడు వ్యక్తిని కాపరిగా పెట్టుకునేది. ఆమేన్. జాగ్రత్తగా ప్రేయర్ డస్ ప్రొడ్యూస్ మెనీ థింగ్స్. ప్రార్థన చాలా విషయాలు ఉత్పత్తి చేస్తుంది. ఎందుకంటే ఇవన్నీ నేను చెప్పాలి. ఇవి చెప్పకపోతే ఇలాంటి విషయాలు మీకు గనక ఏదైనా ఒక ఆసక్తి మీలో ఉంటే ప్రార్థన కూడా జయించుకోండి. మరణం గారు తన కొడుకు అబద్ధపాడే ఆత్మను జయించుకున్నాడా? తన కూతురులో రాక్ అండ్ రోల్ మ్యూజిక్ ఆత్మను జయించుకున్నాడా? మీ పిల్లలకు ఈ లోక సంబంధమైన డ్రెస్సులు వేసుకుని అలవాటు ఉందేమో, ప్రార్థనతో నువ్వే జయించాలా. మీ పిల్లలకు లోక సంబంధమైన సినిమా చూసి అలవాటు ఉందేమో, నువ్వు జయించాలా. నీ పిల్లలు చర్చికి పోవట్లేదేమో, రావట్లేదేమో, నువ్వు జయించుకోవాలా. ప్రార్థనతో నువ్వు చేయాలా. నీ పిల్లలు ప్రేమ దోమ అని చెప్పి నీ తెలియని వెనకాల నాటకాలు ఆడుతారేమో, నువ్వే జయించుకోవాలా ప్రార్థనతో. ఏదైనా సరే పిల్లల విషయంలో, నీ కుటుంబాల విషయంలో ప్రార్థనతో సాధించుకోవాలా. ఈ కాలగడియ వర్తమానం సాధించుకున్న విధానం అలాంటిదే, మన దగ్గర పెట్టబడుతున్న ఆయుధం అలాంటిదే. మనం మన ప్రార్థనతో జయించుకున్నాం. దట్ ఇస్ మొక్కల చుట్టూ ప్రార్థన చేసుకున్నాం. మన మధ్యలో ఉన్న సోదరులు రుబేన్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. కనికర స్వరూపుడైనటువంటి ఒక మలయాళ సమయంలో స్తోత్రం. ఒక ప్రార్థన ఏం చేయను అనేటువంటి దాని గురించి మా ముందు క్షమించినారు స్తోత్రాలు. ప్రభా ప్రార్థన సమస్తాన్ని చేయనది మా ముందు శక్తిని బట్టి స్తోత్రాలు. ఆను ప్రభావం
మా వ్యక్తిగత జీవితంలో ప్రభావ మేము అది కోల్పోయి ఉంటున్నాగా ప్రభావ మమ్మల్ని అందించమని ప్రార్థిస్తా ఉన్నాం. తిరిగి దాన్ని ప్రభావ మేము పునరుత్పత్తి చేయటకు ప్రభావ ఈ సమయంలో మమ్మల్ని అందరినీ బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు నీ వాక్యం ద్వారా ప్రభావ ఈ కాలవర్తమానికుడు సెలవిచ్చినటువంటి రీతిగా ప్రభావ ఇక అదే ప్రభావం ఇది జరుగుతూ ఉంటుండగా ప్రభావ నీకు స్తోత్రాలు. దాన్ని ప్రభావం జయించేటువంటి శక్తిమంతులుగా ప్రభావం మమ్మల్ని మేము మార్చుకోవడానికి నీ కృపనిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. మా కుటుంబాల్లో ప్రభా ఎవరినైనా మార్చుకోవాలంటే ప్రభా ఆ మోకాళ్ళ జీవితము ప్రభా మాకు అవసరమైంటున్నది ప్రభా నీకు స్తోత్రాలు. దాన్ని ఎదిరించడానికి ప్రభా యొక్క మెండైనటువంటి సమయంలో ప్రభా యొక్క ప్రార్థనలో పడుతున్నప్పుడు కృపని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. సహాయం దయచేయండి ప్రభా. ఇక ప్రార్థన వల్ల ప్రభా ప్రతిదీ కూడా ప్రభా సాధ్యమైన సెలవిచ్చినటువంటి దేవుడు ప్రభా స్తోత్రాలు. ఆ ప్రార్థన ద్వారానే ప్రభా నీకు వందనం స్తోత్రాలు. మీరు ఏదైనా ప్రభా పొందుకోగలమని ప్రభా ఇక అపజయాన్ని జయంగా మార్చుకోవాలంటే ప్రార్థన అవసరమైంది ప్రభా. ఇక ఆ యొక్క ప్రభానికి స్థుతి వందనాలు ప్రభా. జక్కయ్య యొక్క భార్య ఏ విధంగా అయితే ప్రభా ప్రార్థించబట్టి ఉండబట్టే ప్రభా ఇక అతడు ప్రభా నిన్ను ప్రభా చూడడానికి ప్రభా నేను కలుసుకోవడానికి ఆశపడి ఉంటున్నాను ప్రభా స్తోత్రాలు. అవును దేవా ఇక అది దేవానికి వందనం స్తోత్రాలు ప్రభా. అది ఇంతవరకు ప్రభా ఎక్కడ కూడా చూడలేదు కానీ ప్రభా ఈ కాల వర్తమానికుడు ప్రభా ఈ సెలవిచ్చినటువంటి రీతిగా ప్రభా ఆ యొక్క వర్తమానంలో ప్రభా మాకు కళ్ళ ముందు వచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తాము. ఆ మరుగైనటువంటి సంగతిని మాకు బయలుపరిచిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉంటాం ప్రభా. ఇంకా నీ అధికమైనటువంటి ప్రత్యేకతని కూడా మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తా ఉంటాం. ముఖ్యంగా ప్రభా ప్రతిదీ కూడా ప్రభా మేము ప్రార్థన ద్వారా మేము జయించగలుగుతామని మా ముందు ఇచ్చి ఉంటున్నాను ప్రభా. ఆ ప్రార్థనలో ప్రభా మేము ఎప్పుడు కూడా బలహీనం కాకుండా ప్రభా బలము దయచేయండి. అనేక పర్యాయాలు ప్రభా మేము పొందుకునేటువంటి ప్రభా ఆయుధం ఉన్నప్పటికీ ప్రభా జయించేటువంటి శక్తివంతమైనటువంటి ఆయుధాన్ని ప్రభా మేము ఉపయోగించలేక ప్రభా దాన్ని నిరుపయోగంగా ఉంచినటువంటి పరిమాణమైనటువంటి వారు మేము ఉంటున్నాం ప్రభా. మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తాం. ఆ గొప్ప ఆయుధాన్ని మేము ఎప్పుడు కూడా ప్రభా కోల్పోకుండా ప్రభా దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. ఆ ఆయుధాన్ని ప్రభా వెళ్ళ కనుగొనేటువంటి శక్తిమంతులుగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తాం ప్రభా. మీరు మాకు తోడుగా ఉంటే ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. ఆ యొక్క ప్రార్థనలు ప్రభా మాకు ఇంకా నేర్పించమని ప్రార్థిస్తాం. ఏ విధంగా చేస్తే ప్రభా మేము జయించగలుగుతామో ప్రభా ఆ యొక్క ప్రభా ప్రత్యేకతను మాకు దయచేయమని ప్రార్థిస్తాం. పరిశుద్ధుడా నీకే స్తుతి స్తోత్రాలు ప్రభా. ఇంకా నా యొక్క ప్రార్థనలో ప్రభా మేము ప్రభా ఇంకా వెనుకబడి ఉంటున్నాను ప్రభా. ఇంకా ప్రభా ప్రార్థన సమస్తం చేయనని సేవించినటువంటి రీతిగా ప్రభా దాన్ని మేము ఇంకా ప్రభా నీ స్తోత్రం బలంగా వాడుకునే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తాం. సహాయం దయచి అవును ప్రభా ఒకనొక స్థితిలో ప్రభా ఇక ప్రభా నీకు మనం ఎప్పుడైతే ప్రార్థన చేసినప్పుడు ప్రభా స్తోత్రం ఇక అపవాది ప్రభా దేవానికి స్తోత్రం మీరు సెలవించిన రీతిగా ప్రభా ఇంకా అధికంగా రెచ్చిపోయినటువంటి స్థితిని చూసి ఇక్కడ ఉన్నటువంటి మా అందరికీ ప్రభా అది అనుభవం అయించినది ప్రభా స్తోత్రం. దేవాయింకలు దేవానికి స్తోత్రం. దానికన్నా అధికమైనటువంటి మోకాల జీవితం నీ ప్రార్థన కలిగి ఉంటే ప్రభా మేము జయించగలిగే వారిని స్తోత్రం. ఇంకనైనా ప్రభా జయించేటువంటి ఆ యొక్క మోకాల జీవితం నీ ప్రార్థనను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. అధిక సమయం నీతో కలిసి ప్రభా ప్రార్థించే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. సహాయం దయచేయండి. ఇది మా హృదయంలో ప్రభా ఫలింపచేయండి, మా ప్రాణంలో ఫలింపచేయండి ప్రార్థిస్తున్నాము. వ్యక్తిగతంగా ప్రభా దీన్ని ఎప్పుడు కూడా మేము విడవకుండా దీన్ని అన్నిత్యం ప్రభా కొనసాగించినప్పుడు ప్రభా దినదినం దీన్ని వృద్ధిపరచుకునే వాళ్ళు మా అందరికీ దయచేయాలి. ఉన్నటువంటి కొద్ది మాటలను ప్రభా నాలో మాలో ఫలింపచేసి ప్రభా నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తున్నాము నా ప్రార్థన చేస్తున్నాము. నీతి సూర్యుడా ఈ విషయాలు ప్రభు సామాన్యతలో మాట్లాడడానికి మీరు కలగజేసినటువంటి ప్రేరేపణ మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం ప్రభు. ఇది చదువుకున్న వారేమి చదువుకున్న వారేమి ప్రతి ఒక్కరు కూడా గ్రహించవలసిన సంగతులు ఉండగా అయినా మేము దీని ఒక జ్ఞానయుక్తమైన విషయంగా మాత్రమే కాదు కానీ మా జీవితంలో మేము సరిపోల్చుకోవచ్చు. మేము అలాగూ చేయగలుగుతున్నామో లేదో ఎలాగ మార్చబడాలో ప్రభు అన్నింటిని గురించి కూడా మాతో మాట్లాడుతుంది. సర్వశక్తి సంపన్నుడు మా దోషములు మా పాపములు మా తిక్కములను తీసివేయండి.
ఈ సర్వశక్తివంతమైనటువంటి నామములో ఒకసారి మమ్మల్ని అందరికీ జ్ఞాపకం చేస్తున్నాం. ప్రభువా, మేము శోధనలోకి పడకుండా ప్రార్థన చేసి ఆత్మ మాకు అనుగ్రహించండి. ఆ ప్రార్థనల ద్వారా ఆయన ప్రార్థన ఏమి చేయను, ఆయన ఆ ప్రార్థన మా పిల్లల్ని మారుస్తుంది. ఆ ప్రార్థన మమ్మల్ని నాయన సజీవులుగా ఉంచుతున్నట్టున్నావు. ఆ ప్రార్థన మా భాగస్వాములు కొద్దిపాటు నాయన ఇరుకులకు ఇబ్బందులు గురి చేసి అది మార్చేదిగా ఉంటుందంటున్నారు. అలాంటి ప్రార్థన మాకు కావాలి. అలాంటి స్థితిగతులు మేము పొందుకోవాలి ఆశపడుతున్నాం. ఈ విషయాల్లో ఏది సొంత మాటలు లేకుండా నీ గడియ వర్తమానకుండా మేము మాట్లాడింపజేసిన మాటల్ని మేము ఉన్నదున్నట్టుగా చూసినట్లుగా మా కళ్ళు తెరుస్తున్నందుకు నీ వందనాలు. దయచేసి కనికరించు. నీ మహిమోన్నతమైన కృప చేత మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. క్షమించండి, కనికరించు. ఈ ప్రేమైనటువంటి సంఘం మీద ఈ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కుమ్మరింపజేసి ప్రార్థన ఆత్మను కుమ్మరించండి. పాపదోషములను తీసివేయమని సాయంకాల సమయంలో మరొకసారి సమకూర్చబడే అవకాశం మనం అనుగ్రహించుకోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.